రిబ్కా గారని. రిబ్కా అనే పదానికి, రిబ్కా అనే పేరుకి అర్థవంతంగా ఆలోచించేస్తే ముడివేయుట, ఉచ్చుతాడు అనే పదాలు అర్థవంతంగా కనిపిస్తున్నాయి. ఆమె బెతూయేలు కుమార్తె అని. ఇంకా ఆలోచన చేస్తే నాహోరు, మిల్కాలకి 8వ సంతానమైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా అని అర్థమవుతుంది మనకి. గోత్రం అనేది ఆమె కాలంలో ఇంకా పరిగణింపబడలేదు. ఊరి పేరు ఆలోచన చేస్తే ఆమె సిరియా దేశానికి సంబంధించి పదనరాములో ఉన్న బెతూయేలు కుమార్తె అని మనకు తెలుస్తుంది. దేవునిలోనికి ఏ రీతిగా నడిపింపబడింది, దేవుడి ఆలోచనలతో ఏ రీతిగా ఎలియాజరు దగ్గరికి నడిపింపబడింది అనే ఆలోచనలు మనం గతించిన పాఠాల్లో తెలుసుకుని ఉన్నాం. గోత్రము, ఊరి పేరు, పేరు, తల్లిదండ్రులు, దేవునిలోనికి రిబ్కమ్మ గారు ఏ రీతిగా వచ్చారు అని కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం మనం. ఈరోజు కొన్ని పాయింట్లుగా రిబ్కా గారి ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది అని 4వ పాయింట్గా, రిబ్కా గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అని 4వ పాయింట్గా ఆలోచన చేస్తే ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం అండి. రిబ్కా గారు తన దేశం నుంచి ఇసాక్ గారి దగ్గరికి దేవుణ్ణి నడిపించాడు. వివాహం అనే బంధం చేత ఎలియాజర్ ఆలోచనలతో, ఎలియాజరు కోరుకున్న మనసుతో వచ్చింది, దేవునిలోనికి నడిపింపబడిందే రిబ్కా గారు. అప్పటికి ఇసాక్ గారు బెయేర్ లహయిరోము అనే మార్గంలో నుంచి దక్షిణ దేశంలో కాపురం ఉంటున్నారు. ఆ సమయంలో ఏమైందో చెప్తున్నారు. 26వ అధ్యాయం 1వ వచనం అండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిన. అబ్రహాం గారి దినంలో కరువు వచ్చిందని, ఆ సమయంలో అబ్రహాం గారు, శారా గారు ఐగుప్తు దేశానికి జర్నీ చేశారని మనకు గతించిన కాలాల్లో మనం నేర్చుకున్నాం. ఆ దినాల్లో వచ్చిన కరువుగాక మరలా ఇస్కా, రిబ్కా గార్ల టైంలో కూడా మరలా కరువు వచ్చింది. 2వ వచనం అండి. 1వ వచనం ఏంటంటే, అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలు వద్దకు వెళ్ళాను. కరువు వచ్చినప్పుడు ఇస్సాక్ గారు ఎక్కడికి వెళ్ళారండి? గెరారు దేశంలో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలు వద్దకు వెళ్ళారు. 2వ వచనం అండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏ దేశంలో ఉండమని చెప్పాడండి దేవుడు ఇస్సాకు, రిబ్కా గార్లకి? ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు నాయన, నీ తండ్రి తెలియక నన్ను అడక్క ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, కానీ నువ్వైతే ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు? ఫిలిష్తీయుల రాజైన గెరారులో ఉన్న అబీమెలెకు దగ్గరికి జర్నీ చేసి వెళ్ళు, అక్కడ నివసించని ఇస్సాక్ గారికి దేవుడు తెలియజేశాడండి. దక్షిణ దేశంలో కాపురం ఉన్నప్పుడు, దక్షిణ దేశంలో దేవుడు అడుగుజాడల్లో దేవునికి భయపడి బతుకుతున్నప్పుడు, కరువు వచ్చిన సమయంలో ఇస్సాక్ గారు దేవుడి ఆలోచనలో నడిపింపబడి గెరారు దేశంలో అబీమెలెకు రాజు దగ్గరికి చేరుకున్నాడు. ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి చేరుకున్నారు ఇస్సాకు, రిబ్కా గార్లు. 6వ వచనం అండి. 26వ అధ్యాయం 6వ వచనం అండి. ఇస్సాక్ గెరారులో నివసించాను. దేవుడు చెప్పాడు కదండి, దేవుడు చెప్పినట్లుగానే గెరారుకి వెళ్ళారు. అక్కడ నివసిస్తున్నారు. గెరారులో నివసించను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. రిబ్కాను బట్టి సహోదరి అని చెప్పవలసిన సిచ్యువేషన్ వచ్చిందండి. రిబ్కా ఎలా ఉంటారండి? రిబ్కా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని మనకి రిబ్కా గారి పాఠం మొదట్లోనే తెలియజేశారు దేవుడు. రిబ్కా గారికి ఉన్న అందాన్ని బట్టి ఇస్సాక్ గారు ప్రాణం మీద భయంతో చెప్పవలసిన సిచ్యువేషన్ అండి అది. ఏమని చెప్పారండి? రిబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడి ఏమని చెప్పారండి? నా సహోదరి, నా సిస్టరు, నా చెల్లి అని ఆ దేశంలో ఉన్న గెరారు రాజ్యంలో అబీమెలెకు దేశంలో నివసిస్తున్న మనుషులందరికీ తెలియజేశాడు. ఖచ్చితంగా అడుగుతారు కదండి, ఎవరైనా మనుషులు వస్తే అడగకుండా ఉంటారండి సమాజంలో? వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికి కూడా రిలేషన్ ఏంటి, ఏమవుతారు, వారికి మీకున్న సంబంధం ఏంటి
అని ఖచ్చితంగా అడుగుతారు. అలానే అడిగారనమాట రిబ్కా ఇస్సాకు గారులను కూడా. అడిగినప్పుడు ఇస్సాకు గారు నా చెల్లి అని చెప్పారు. ఒకానొక రోజు తెలిసిపోయిందండి. అబీమెలెకు రాజుకు తెలిసిపోయింది. ఈమె భార్య, సహోదరి నా చెల్లి అని అబద్ధం చెప్పాడన్న విషయం అబీమెలెకు రాజుకు తెలిసిపోయింది. 11వ వచనమండి. అబీమెలెకు 10 నుంచి చదువుదామండి. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఏ పని చేశాడండి? తన భార్యను నా సహోదరి నా చెల్లి అవుతుందని చెప్పాడు. క్వశ్చన్ చేస్తున్నారు అబీమెలెకు రాజు. నీవు మాకు చేసిన పని ఏంటి ఇస్సాకు? అసలు ఏంటి ఇలా చేశావని ఇస్సాకు గారిని అడుగుతున్నారు. ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అని ఏమంటున్నారండి? అబీమెలెకు రాజు ఇస్సాకు గారిని పిలిపించి, అసలు ఏంటయ్యా నువ్వు చేసిన పని ఏంటి? నేను షెల్టర్ ఇస్తే కరువు సమయంలో నువ్వు దక్షిణ దేశం నుండి ఈ దేశానికి వచ్చావని మారు మాట్లాడకుండా, క్వశ్చన్స్ ఏం వేయకుండా, నిన్ను అసలు ఎంక్వైరీ కూడా చేయకుండా మా దేశంలో షెల్టర్ ఇస్తే నువ్వు మాకేంటైనా ఇంత పాపం చేస్తున్నావు? అసలు ఈ పని చేసావేంటి మాకు? ఈ జనులలో, నా దేశంలో ఉన్న జనులలో ఎవడైనా కూడా ఆమెతో నిర్భయంగా ఎడుతిరిగి నీ చెల్లెని చెప్పావు కదా, అడ్డమేం లేదు కదా, నిర్భయంగా భయం లేకుండా ఆమెతో పాపం చేయవచ్చునే. అప్పుడు నీవు మా మీదకి పాతకము చాలా పాపం తెచ్చిపెట్టు వాడవు కదా అనిను. అబీమెలెకు రాజు వణుకుతున్నాడండి. 11వ వచనం. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను, ఎవరి జోలికండి? ఇస్సాకు జోలికైనను, ఇతని భార్య జోలికైనను, అనగా రిబ్కా జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించెను. నీ వల్ల, నీ భార్య వల్ల మేము పాపంలో పడిపోయేవారం కదా అని వణుకుతున్నాడండి. ఆల్రెడీ అబీమెలెకు రాజుకి ఎవరో తెలుసు? శారమ్మ గారు తెలుసు. శారమ్మ గారి విషయంలో ఆల్రెడీ దేవుని దగ్గర వార్నింగ్స్ డిక్లేర్ చేసి ఉన్నాయి అబీమెలెకు రాజు తన జీవితం మొత్తంలో దేవుడి గురించి భయపడినట్లే ఉందండి మనకి. ఎందుకు? శారమ్మ గారి సిచ్యువేషన్లో చూసాం అబీమెలెకు ఎంత భయపడ్డాడో దేవుడికి, ఎంత వణికాడోనని. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ ఎవరి సందర్భంలో వచ్చిందండి? రిబ్కా గారు శారమ్మ గారికి ఏమవుతారండి? కోడలే కదా. ఆల్రెడీ శారమ్మ గారి విషయంలో అబీమెలెకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆ సిచ్యువేషన్ అబీమెలెకు బ్రతికున్నంత కాలం కూడా గుర్తుంచుకున్నాడు కాబట్టే ఈ రీతిగా వణుకుతూ మాట్లాడుతున్నారు. ఈ మనుషుని జోలికైనను, ఇతని భార్య జోలికైనను ఏమండి రాగాలనే దేశానికి రాగాలనే నా భార్యను పట్టుకుని చెల్లి అని చెప్పాడు. తర్వాత రాను ఆ భార్య సొంత భార్య అవుతుంది, చెల్లి అవుదన్న విషయం ఎవరి కంట్లో పడింది? అబీమెలెకు రాజు కంట్లోనే పడింది. మరి రాజు దగ్గర అబద్ధం చెప్తే రూల్స్ ఎలా ఉంటాయండి? పిలిచి అడుగుతున్నాడు, ఏంటి ఇస్సాకు ఇలా చేసావు? అక్కడ సాఫ్ట్గా అడిగినట్టు లేదండి, క్వశ్చన్ వేస్తున్నాడు. కానీ ఎవరికి భయపడి అక్కడ తగ్గాడు? ఇస్సాకు గారికి ఏ శిక్ష విధించకుండా ఎందుకు తగ్గాడంటే దేవుణ్ణి చూసి తగ్గాడండి. ఆల్రెడీ అబీమెలెకు రాజుకి శారమ్మ గారి గురించి మొత్తం తెలుసు, దేవుడి గురించి మొత్తం తెలుసు. ఏమండి, శారమ్మ గారు బ్రతికి లేరు కదా రిబ్కా గారు అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు. అయినప్పటికి కూడా శారమ్మ గారి భక్తి జీవితాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి రిబ్కాని టచ్ చేసినట్టు కూడా లేదు కదండి. మనిషి లేకపోయినప్పటికి కూడా, భక్తురాలు కళ్ళ ముందు లేకపోయినప్పటికి కూడా ఆమె విశ్వాస జీవితాన్ని బట్టి తన కోడల జీవితాన్ని కూడా కాపాడుతున్నట్లుంది కదా. ఏమని చెప్తున్నాడండి 11వ వచనంలో? ఈ మనుషుని జోలికైనను, ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా ఏం జారీ చేశారండి? ఏ శాసనం జారీ చేశాడు? ఫిలిష్తీయుల దేశంలో ఉన్న మనుషులందరికీ ఏం శాసనం జారీ చేశాడండి? ఎవరైనా కూడా రిబ్కా ఇంకా కన్నెత్తి చూసినప్పటికి కూడా మరణం. శాసనం అన్నమాట. శాసనం, అదొక శాసనం. రాజు శాసనం డిక్లేర్ చేస్తే అది జరగకుండా ఆగుతుందా అండి? ఎవరిని బట్టి శాసనం డిక్లేర్ చేయవలసిన అవసరం వచ్చింది? శారమ్మ గారిని బట్టి, శారమ్మ గారి ముందున్న దేవుణ్ణి బట్టి. ఈరోజు శారమ్మ గారు లేకపోవచ్చు, కానీ ఎవరి భయాన్ని పెట్టుకుని బ్రతుకుతున్నాడండి? ఒక రాజు, ఫిలిష్తీయుల రాజు, అన్యుల రాజు. మరలా దేవుని భయాన్ని బట్టి బ్రతుకుతున్నాం. రిబ్కా సారా జీవితాలను ఆలోచిస్తున్న మనం, వింటున్న మనం, నేర్చుకుంటున్న మనం ఉత్తమమైన దేవుని భక్తులు నడిచిన ఉత్తమమైన వాక్యాన్ని వెంబడిస్తున్నారా అండి? క్రైస్తవులైన వారే ఆత్మను పురికొల్పుకుని, ఆత్మను పుష్టిగా, సంతృప్తికరంగా, తృప్తికరంగా, ఆరోగ్యకరమైన బోధలోనే ఉంటున్నారా అండి క్రైస్తవులు? కానీ ఒకనాటి శారాన్ని చూడండి, తను మరణించినప్పటికి కూడా తన భక్తి జీవితాన్ని బట్టి, తన కోడలి జీవితాన్ని ఏ రకంగా కూడా పాడవకుండా రాజుగారి చేతే
దేశం మొత్తానికి వార్నింగ్ ఇప్పిస్తుంది. మరణించినప్పటికి కూడా విశ్వాసాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి మాట్లాడుతున్న భక్తులు వెంబడించిన దేవుణ్ణే పట్టుకున్నామండి మనం. ఒక అబీమెలెకు రాజు అయితే దేవునికి భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. మరలా రిబ్కా గారి విషయంలో దేవుడు ఏమైనా ఎంటర్ అయ్యాడండి అబీమెలెకు దర్శనంలో, కలలో? కానీ కొన్ని సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని, కొన్ని సంవత్సరాలు దేవుడు తనకిచ్చిన వార్నింగ్ని గుర్తుపెట్టు బ్రతుకుతున్నాడంటే ఒక రాజు. మరి క్రైస్తవులైన మనము నిన్న చెప్పిన మాటలు ఈరోజు గుర్తుంటున్నాయండి క్రైస్తవులకి. కానీ ఈయన అన్యుడే, వారం వారం చర్చికి వెళ్ళడే, సంవత్సరానికి ఒకసారి పండగ భక్తుడు కూడా కాదే. అయినప్పటికి కూడా ఎంత భయం కలిగి బ్రతుకుతున్నాడండి, ఎంతగా పాటిస్తున్నాడు తన జీవితంలో. మనుషులకు భయపడి, లోక పెద్దల ఆచారాలకు భయపడి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం నడవని, ఉత్తమమైన వాక్యం నాకెందుకులే, నా కుటుంబానికి ఎందుకులే, ఎవరు చూడొచ్చారులని తప్పుకునే క్రైస్తవులను చూసాం. కానీ ఒక అబీమెలెకు రాజును చూడండి. మరలా దేవుడు వచ్చి పదే పదే వార్నింగ్ ఇస్తున్నట్లేదు, ఒక్కటే వార్నింగ్ జీవితం మొత్తం లైఫ్ లాంగ్ గుర్తుంచుకున్నాడు. ఎందుకు? నాయన, ఆ దేవుడి చేతిలో మనం పడ్డామంటే నా దేశం దేశంగా ఉండదు, నా కుటుంబం కుటుంబంగా ఉండదు, నా రాజ్యం రాజ్యంగా ఉండదని భయపడి వణికిపోతున్నాడండి. ఎవరైనా కూడా ఈ మనుషుని జోలికైనాను, ఇతని భార్య జోలికైనా వెళితే వాళ్ళకి ఏం శాస్త్రం రెడీ చేసి పెట్టాడు? మరణదండన నిశ్చయముగా. అంటే అసలు రిబ్కా గారు వెనక చూసినా కూడా వాళ్ళకి మరణ శాసనం రెడీగా ఉందన్నమాట. మనుషులకు భయపడి, లోకపు ఆచారాలకు భయపడి ఉత్తమమైన వాక్యాన్ని ఎవరు పట్టుకోవట్లేదండి. పట్టుకున్నప్పుడు కూడా నాకెందుకులని విడిచిపెట్టేవారినే చూసాం. కానీ అబీమెలెకు చూడండి, ఉత్తమమైన దేవుడు ఒక్కసారి వార్నింగ్ ఇస్తేనే దేవుని మాటకు లొంగిపోయాడు. ఆదివారం 2 గంటల శరీరాన్ని తీసుకువెళ్ళి హ్యాపీగా ఏసీల కింద కూర్చోబెట్టి ఇదే భక్తి అనుకుంటున్న క్రైస్తవులారా, నీ భక్తి నిన్ను కాపాడగలదా మరణం తర్వాత? ఒక శారమ్మ గారి మరణం తర్వాత ఆమె భక్తి, ఆమె విశ్వాస జీవితం, ఆమె ఆత్మీయ జీవితం ఆమె కోడలను కాపాడగలిగిందండి. కాపాడిందా లేదా అండి? ఇక్కడ ఇస్సాకు ఏమో నా వెనుకున్న దేవుణ్ణి చూడని చెప్పాడా? ఇక్కడ రిబ్కా ఏమో నా వెనుకున్న దేవుణ్ణి చూడని చెప్పిందా? ఒకనాటి కాలంలో ఉన్న శారాను గుర్తు చేసుకొని రిబ్కా ఏమని చెప్పిందా అండి? ఒకప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చాను కదా, గుర్తు చేసుకొని దేవుడేమన్నా చెప్పాడా అండి అబీమెలెకుకి? ఏం చెప్పలా. కానీ శారమ్మ గారి భక్తి కాపాడింది. అబీమెలెకున్న భయం, దేవుని పట్ల ఉన్న భయం రిబ్కాని కాపాడగలిగిందండి. మరి మన భక్తి మనల్నే కాపాడట్లేదు. మన తరం, మన గర్భాన పుట్టబోయే బిడ్డల్ని ఏం కాపాడుతుంది అని మనం అనుకుంటున్నాం. అయితే శారమ్మ గారిని చూడు, శారమ్మ గారు లాంటి భక్తి పరురాలువేనా నువ్వు? శారమ్మ గారు లాంటి భక్తి కలిగిన స్త్రీవేనా మరి నువ్వు? అలా ఉంటే కాపాడిద్ది. కానీ అలా లేరు కదా క్రైస్తవులు. ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాలి అన్నట్లుగానే వెళుతున్నారు. కానీ భక్తిపూర్వకంగా, విశ్వాసంగా, క్రియల రూపంగా ఎవరండి దేవుణ్ణి తెలియజేస్తుంది, కనపరుస్తుంది? ఒక రిబ్కా గారు ఇక్కడ ఏ వాక్యం చెప్పలా, ఒక దేవుణ్ణి ఏమన్నా గుర్తు చేస్తలా. అయినప్పుడు కూడా ఎవరు భక్తిని బట్టి అందరం వణుకుతున్నాడు అబీమెలెకు? శారమ్మ గారి ఆత్మీయ స్థితిని బట్టి వణుకుతున్నాడు. ఆ వార్నింగ్ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికి కూడా అబీమెలెకు తన జీవితంలో మర్చిపోలేదండి. సుమారుగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, సుమారుగా 100 సంవత్సరాలు వేసుకోవచ్చు ఏమండి. అయినా గుర్తుపెట్టుకున్నాడంటే ఎంత భయపడ్డాడండి అబీమెలెకు. శారమ్మ గారి భక్తిని బట్టి రిబ్కాని టచ్ కూడా చేయలేదండి. చేసిన వారు కూడా లేరు. అసలు టచ్ చేద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రానివ్వలేదండి అబీమెలెకు. రిబ్కా మామూలుగా ఉండిద్దండి. పాఠం మొదట్లోనే చెప్పారు మనకి, రిబ్కా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అంటే చూస్తారు కదండి ఎవరైనా, కనీసం చూసినా కూడా ఊరుకోరు కదా. మరణ శాసనం అంటే మరణ శాసనమే, నువ్వు ఏదైనా చెయ్యి. ఈ రీతిగా ఫిలిష్తీయుల దేశంలో దేవుడు చెప్పినట్లుగా అక్కడే ఉండి భక్తిలో కొనసాగుతున్నారు రిబ్కా గారి ఫ్యామిలీ, ఇస్సాకు రిబ్కమ్మ గారుల ఫ్యామిలీ. 26వ వచనం, 14వ వచనం అండి. అతనికి గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఎందుకు అసూయపడుతున్నారండి? తనకున్న సంపదను చూసి ఇస్సాకు పట్ల అసూయపడుతున్నారు. అసూయపడి ఏం చేస్తున్నారో చెప్తున్నారు 15వ వచనంలో. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసారు. ఏమన్నా అంత అవసరమండి వాళ్ళకి? రిస్క్ తీసుకుని మరీ నష్టం కలుగు చేస్తున్నారు ఇస్సాకు గారికి. తన తండ్రి అయిన అబ్రహాం గారి కాలంలో త్రవ్విన బావులను వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చేస్తున్నారు. ఎందుకు? అసూయ కలిగింది వాళ్ళకి.
ఇస్సాకు గారికి ఉన్న గొర్రెల మందలను చూసి, గొడ్ల మందలను చూసి, దాసులను చూసి, వాళ్ళకున్న గొప్ప సమూహాన్ని చూసి, వీళ్ళందరిని చూసి అసూయ కలిగి, ఏమండి నీరు చాలా అవసరం కదండి, ఆ నీటి మీదే దెబ్బ కొడితే ఏముంటుందండి మనిషికి, ఏ మనిషికైనప్పటికి కూడా, ఆ కాలమైన ఈ కాలమైన ఏ కాలమైనా. బయట వాతావరణం చూస్తే ఇస్సాకు గారి బయట వాతావరణం చూస్తే ఈ రీతిగా ఉంది. అయినప్పటికి కూడా ఇస్సాకు రిబ్కా గారులకి అసలు గొడవలు అంటే అవ్వండి. ఆ భార్యాభర్తలకి, ఏ భార్యాభర్తల కన్నా ఏదో ఒక విషయం దగ్గర, విశ్వాసులకు తల్లైన శారమ్మ గారు అబ్రహాం గారి విషయంలోనన్నా ఏదైనా హగరు దగ్గర ఏదైనా చిన్న చిన్న గొడవ అవ్వచ్చు కానీ రిబ్కా ఇస్సాకు గారుల దగ్గర అసలు ఏ గొడవ అంటూ అవ్వలేదండి. బయట వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటే పురుషుడు ఏ రీతిగా ఉంటాడండి, ఇంట్లో చాలా చిరాగ్గా కోపంగా ఉంటారు కదండి. జీవనాధారమైన నీరు మీద ఇలా దెబ్బ కొడుతుంటే కారణం లేకుండా అసూయపడి స్వార్థపూరితంగా, మరి ఇంట్లో పరిస్థితులు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటేనే కదండి మరలా తన మైండ్ యథావిధి స్థానంలోనికి వచ్చేది. కానీ ఇస్సాకు రిబ్కాల దగ్గర అసలు ఎటువంటి గొడవలే జరగలేదండి. 19వ వచనమండి. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అబ్రహాం గారు తవ్విన బావులన్నింటినీ పూడ్చివేశారు. మరలా నీళ్ళు అవసరం కదండి, మరలా ఇస్సాకు గారు బావులను తవ్వుతున్నాడు. మరలా వచ్చి వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. 20వ వచనం. అప్పుడు అబీమెలెకు దేశంలో, ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అబీమెలెకు దగ్గర ఉన్న గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పారు కనుక ఉన్న బావులని వల్ల మన్ను పోసి పూర్తి చేస్తున్నారు. పోనీలే నీరు అవసరం కదని కొత్త బావులు తవ్వుతుంటే వాటిని కూడా ఏం చేస్తున్నారంటే, ఈ నీరు మాది, మా దేశంలో ఉంది కాబట్టి ఈ నీరు మావని గొడవలు పెట్టుకుంటున్నారు. అలా బావులు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. గొడవలు వస్తే ఆ బావులను వదిలేస్తున్నాడే కానీ మరలా తిరగబడలేదండి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఇంటి పరిస్థితులను బట్టి, రిబ్కమ్మ గారికి ఉన్న మనసును బట్టి ఇంట్లో గొడవలు ఎప్పుడు జరగలేదండి. వాళ్ళకి హ్యాపీగా దేవుళ్ళు సాగిపోతున్నారే కానీ దేవునికి తిరగబడినట్టు, భర్తకు తిరగబడినట్టు రిబ్కా గారి ఆత్మీయ స్థితిలో మనకి ఎక్కడా కనిపించదండి. రిబ్కా గారు ఎంత మంచి మనసు లేకపోతే, బయట వాతావరణం, పురుషుడు వాతావరణం, బయట ప్రపంచం ఆ రీతిగా ఉంటే ఇంట్లో సర్దుకునే గుణం ఉండదు కదండి. పురుషులకి రాగాలనే చిరాకు పడతాం, కోపపడతాం, అవే కదండి ఉండేది. కానీ రిబ్కా యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి అవేం జరగలేదండి. భర్త మీద పోరుగా ఉన్నట్లుగా కానీ ఆ రీతిగా రిబ్కా గారిని మనం ఎక్కడా చూడమండి. కాకపోతే చాలా కొన్ని సిచ్యువేషన్లో ఈ రీతిగా చేసింది, బిహేవ్ చేసింది అన్నట్లుగా చదువుతారు కానీ లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే అలా కూడా చేయలేదండి రిబ్కా గారు. దేవుడు ఆలోచనలో దేవుడు అనుకున్నట్లుగా ఇస్సాకు గారికి జత చేయబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీయే రిబ్కా. చివరి వరకు ఇస్సాకు గారికి తోడుగానే ఉంది కానీ ఆత్మీయ జీవితంలో ఎదిగే క్రమంలో, తను నడుస్తూ భర్తను నడిపించుకునే క్రమంలో భర్తకు పోరుగా ఎక్కడ నిలబడలేదు రిబ్కా గారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు రిబ్కా గారు అనేది మనకు రాయబడలేదండి. రిబ్కా గారి చివరి దినాలు ఏ రీతిగా ఉన్నాయో చూద్దాం మరొక పాయింట్గా. ఆదికాండము 25వ అధ్యాయము. ఆత్మీయ జీవితంలో తను నడుస్తుంది. భర్తకు బయట ఎటువంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా తన భర్తను కూడా దేవుల్లో నడిపించుకుంటుందే కానీ, కరువు వచ్చింది, ఇలా ఈ దేశం వచ్చాము, ఇక్కడికి వస్తే ఈ రీతిగా ఇంత కష్టపడి చేస్తున్నా కూడా వీళ్ళు ఈ రీతిగా చేస్తున్నారని భర్తతో గొడవ పెట్టుకున్నట్లు లేదు, భర్తకు ఎదురు తిరిగినట్లు లేదు, దేవునికి ఎదురు తిరిగినట్లు లేదు. సైలెంట్గా సాగిపోతుందే కానీ ఏ రకమైనప్పటికి కూడా అలజడి ఏం సృష్టించలేదండి. అది దేవుళ్ళు ఎదిగే క్రమమైన, జీవితంలో నడిచే క్రమమైనప్పటికి కూడా ఆత్మీయ జీవితం చాలా బాగుందండి రిబ్కా గారిది. చివరి దినాలు ఏ రీతిగా ఉన్నాయో చూద్దాం రిబ్కమ్మ గారి. ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనం అండి. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు గారికి 40 సంవత్సరాలు ఉన్నాయండి. రిబ్కాని వివాహం చేసుకున్నప్పుడు ఇస్సాకు గారికి 40 సంవత్సరాలు. 21వ వచనం అండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. ఏమంటే చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు కదండి. పెళ్ళైన 1-2 సంవత్సరాల గొడ్రాలని ఎవరు అనరండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చాలండి. రిబ్కా ఇస్సాకు గారికి వివాహం జరిగినప్పుడు ఇస్సాకు గారికి 40 సంవత్సరాలండి. వారికి గర్భం లేక 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల నుంచి గర్భం లేక గర్భఫలం కోసం ఎదురు చూస్తుందే కానీ భర్తను
నేను ఇంత రీతిగా ఉన్నాను కదా, నన్ను ఎక్కడో దేశం నుంచి తీసుకొచ్చారు కదా, కావాలని ఆ ఎలియాజరు ఆయన పనివాడు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశాడు కదా, 20 సంవత్సరాల నుంచి నాకు గర్భం లేదే, పట్టించుకునేవాళ్ళు లేరే, నా అనేవాళ్ళు ఎవరు లేరే అని ఇస్సాకు గారి మీద సడిగినట్టు కూడా ఎక్కడ లేదండి. పోనీ గర్భఫలం ఇచ్చేది దేవుడే అని తెలుస్తుంది కదండి, కొన్ని భక్తుల ద్వారా తెలుసుకుంది కదా, ఏం కూడా తెలుసుకుంది అనుకున్నప్పటికి కూడా కనీసం దేవుడి మీదైనా తిరుగుబాటు చేయాలి కదండి. ఆ రీతిగా కూడా లేదండి. భర్తకు చెప్పుకుంటుంది మామూలుగా. భర్త ప్రార్థన చేశారు, యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. 22వ వచనమండి. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడ్రి గనుక. ఏమంటే గర్భంలో ఉన్నప్పుడు చాలామందికి కదలికలు కూడా తెలియవు కదండి. కదలికలు తెలియక పాపం ఆ పొట్టలోనే 2-3 రోజులు బేబీ చనిపోయిన దాకా కూడా తెలియదండి కొంతమందికి. అయ్యో హాస్పిటల్కి వెళ్ళాం కానీ అప్పటికే బేబీ పొట్టలో ఉన్న గర్భంలో ఉన్న బేబీ చనిపోయి 2 రోజులు అవుతుందని డాక్టర్ చెప్పేంత వరకు కూడా తెలియదు కదండి. అంటే పెరుగుతుందిలే బేబీ, పెరొక్క ఏం చేస్తుంది, బయటకు వస్తుంది అనే నిర్లక్ష్య ధోరణే కనిపిస్తుంది. కానీ మరి ఇక్కడ 20 సంవత్సరాలకి లేక పిల్లలు పుడుతున్నారు. అయినప్పటికి కూడా గర్భంలో ఉన్న శిశువుల కదలికలను కూడా బాగా ఐడెంటిఫై చేస్తుంది చూడండి. లేక పుడుతున్నారు కదా, అందుకే ఐడెంటిఫై చేస్తుంది అనుకుంటే ఎంతమందికి లేక పిల్లలు పుట్టి కూడా చనిపోతున్న వాళ్ళు లేరండి. అమ్మ కొంచెం ఒక్కరోజు ముందు వస్తే మేము కాపాడగలిగే వాళ్ళమమ్మ అని ఎన్ని కేసులు లేవండి గర్భవతుల విషయంలో. కానీ నిర్లక్ష్య ధోరణే కదండి. లేక పుడుతున్నప్పటికి కూడా పుడతారులే అనే ధోరణితోనే ఉంటున్నారు. కానీ గర్భంలో పిండంలో ఉన్న శిశువుల పట్ల అవగాహన కలిగి ఉంటున్నారండి తల్లిదండ్రులు. తండ్రిని పక్కన పెడితే తల్లి అనే స్త్రీ అనేవాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు, పిండంలో ఉన్నప్పుడు కదలికలను గమనించుకోరు. పిల్లలు గర్భం దాటి, పిండాలను దాటి ఒక శరీరంగా దేవుడు సమకూర్చి 9 నెలలు దేవుడు కష్టార్జితం భూమి మీదకి వచ్చి తిరుగుతున్నప్పటికి కూడా దేవునిలో పెంచాలన్న కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా ఉండట్లేదండి స్త్రీలకే. ఒక కుటుంబాన్ని రోడ్డును పడేయాలన్నా, అనగా దేవునిలో లేకుండా చేయాలన్నా, దేవునిలో పెంచాలన్నప్పటికి కూడా కారణం ఎవరుగా కనిపిస్తున్నారు? మనం గమనించిన భక్తుల జీవితాలన్నిటినీ ఆలోచన చేస్తే స్త్రీనికానే కనిపిస్తుంది కదండి. తండ్రి కూడా ఉన్నాడు, తండ్రికి ఉన్న పోస్ట్ కాస్త కొంచెం పెద్ద అయినాక, కానీ గర్భం నుంచి పిల్లల్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్త్రీదే కదా. ఇక్కడ రిబ్కా గారు ఏమంటున్నారు? ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడటం అంటే గొడవ, ఒక టైప్ ఆఫ్ గొడవే కదండి. ఎక్కువ కదలికలు చేస్తున్నారు. ఆ కదలికలు ఏ రీతిగా ఉన్నాయి? గొడవ చేస్తున్నంత రీతిగా ఉన్నాయి అని గమనించిందండి. నిజంగా ట్విన్స్ అయినా చాలామంది తల్లులుగా ట్విన్స్ పుడతా ఉంటారు, అనగా కవలలు పుడతా ఉంటారు. ఎంతమంది గమనించుంటారండి అసలు ఆ కదలికల్ని? 2-3 పిల్లలు పుట్టిన వాళ్ళు లేరా అండి ఒకే కాన్పులో? అయినప్పుడు కూడా ఇంత రీతిగా గమనించిన వాళ్ళు ఉంటారా అండి? ఎంత రీతిగా అయితే పిల్లల కోసం ఎదురు చూసిందో అంతే రీతిగా పిల్లల పట్ల కేరింగ్ స్వభావం చూపిస్తుంది చూడండి. 20 సంవత్సరాలకి ఇస్తాడులే అన్నట్లుగా నిర్లక్ష్య ధోరణి ఏం కనపడట్లా రిబ్కా గారి విషయంలో. గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడుతున్నారు. అసలు ఏంటి ఇట్లా జరుగుతుందని మరలా వెళ్ళి దేవుణ్ణే అడుగుతుందండి. ఏమని అడుగుతుంది? ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. ఏమండి, అడగటానికి వెళ్ళిందండి. అడిగిన తర్వాత యెహోవా కూడా జవాబిస్తున్నారు చూడండి. పిండంగా ఉన్నప్పుడే పిల్లల్ని దేవుళ్ళలో పెంచాలన్న ఆలోచనతో ఉంచాలండి. గర్భంలో ఉన్నప్పుడు స్త్రీకి అటువంటి ఆలోచన ఉండదు. బయటకు వచ్చిన తర్వాత అటువంటి ఆలోచన ఉండదు. బాల్యం అంతా గడిచిపోయిన అటువంటి ఆలోచన ఉండదు. ఏమండి, కౌమార దశ వచ్చిన అటువంటి ఆలోచన ఉండదు. వివాహమైన తర్వాత వచ్చినావిడ ఏమైనా దేవుళ్ళలో నడిపించిందంటే ఆమెకి అటువంటి ఆలోచన ఉండదు. అంతా అయిపోయిన తర్వాత వయసులో ఉన్న అవయవాలన్నీ సన్నగిలిపోయిన తర్వాత, చావుకు దగ్గర అవుతున్న తర్వాత, శ్మశానానికి దగ్గర అవుతున్నప్పుడు దేవుని ఆలోచనలో నడవాలంటే ఎందుకు నడుస్తారండి? చిన్ననాటి నుండి కూడా పెంచుకోవలసిన మొక్కని ఎప్పటికో తర్వాత నరికివేయబడే సమయంలో దేవుళ్ళలోకి రమ్మంటే ఎందుకు వస్తారండి? అందుకే మొక్కై వంగనిది మానై వంగదని మొక్కల గురించి చెప్తున్నారు, కానీ మనుషుల గురించి చెప్తున్నారా అండి? అటు వచ్చి అది మనుషులకే కొడుతుంది చూడండి. ఒకసారి ఆలోచన చేయండి. అంటే పిల్లల్ని ఎప్పటి నుంచి నూరు పోసుకోవాలండి? పిల్లలకు దేవుడి మాటలు బాల్యంలో పిండంగా గర్భంలో ఉన్నప్పుడే చెప్పుకోవాలని రిబ్కా గారి ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు మనకి. రిబ్కా అలానే పెంచిందండి. పెంచకపోతే ఆ కదలికల్ని, ఆ మూమెంట్ని అంత రీతిగా ఎలా పసిగట్టగలిగిందండి? ఏమోలే, ఒకవేళ 2 పిల్లలు ఉన్నారేమో, ట్విన్స్ ఉన్నారేమో, అటు ఇటు కదులుతున్నారు అనుకోవచ్చుగా. పెనుగులాడ్రి ఈ విషయమే నేను యెహోవాను అడుగుతాను, అసలు ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది? ఇలా అయితే నేను
అసలు బ్రతకటం ఎందుకు? ఏమంటే పిల్లలు ఇంకా బయటికి రాలేదు, వాళ్ళ స్వభావాలు తెలియలేదు, వాళ్ళ ఆలోచనలు తెలియదు, వాళ్ళ రూపు తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. అయినప్పటికి కూడా పిల్లల గురించి ఎంత కేరింగ్గా ఆలోచన చేస్తుందండి. అసలు ఎందుకు? అసలు ఇలా అయితే నేను బ్రతకడం ఎందుకు? ఇలా అయితే నేను బ్రతకడం ఎందుకంటే ఆమె దేవునిలో పెంచాలనే అనుకుందండి పిల్లల్ని. ఎంత గొప్పగా పెంచాలని ఆలోచన చేయకపోతే ఈ రీతిగా గొడవలు ఆడుకుంటుంటే నేను ఎలా పెంచగలనని దేవుణ్ణి అడిగిందేమో, అసలు అడగడానికే వెళ్ళిందేమో. అప్పుడు దేవుడు యెహోవా దేవుడు ఏమని సెలవిచ్చాడండి? 23వ వచనం అండి. రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఏమని చెప్తున్నాడండి దేవుడు? రెండు జనములు, రెండు జన సంతతులు నీ గర్భంలో కలవు, రెండు నిర్ణయాలు కలిగిన మనుషులు నీ గర్భంలో నుండి బయటకు వస్తారు. ప్రత్యేకం అంటే దేనికదే ప్రత్యేకం అండి. ఒకదానికొకటి పోలిక ఉండదన్నమాట. ఈ శిశువుని చూస్తే ఈ శిశువు దీనికే ప్రత్యేకం, ఆ శిశువుని చూస్తే ఆ శిశువు దానికే ప్రత్యేకం. రెండు నిర్ణయాలు కలిగిన మనుషులు, రెండు జనసంతతులు, ప్రత్యేకపరచబరిచిన మనుషులు నీ గర్భంలో ఉన్నారమ్మా. అందుకే ఆ రీతిగా జరుగుతుంది. ఏమండి, ఒక ప్రత్యేకమైన దాన్ని తీసుకొస్తే ఆ రెండింటి మధ్య వేరియేషన్ మనం ఎలా చెప్పగలమండి? ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా చెప్పగలం? రెండు ఈక్వల్గా ఉంటేనే కదా చెప్పగలం. దాంట్లో అది తగ్గింది, దీంట్లో ఇది ఎక్కువైందని. టూ టైప్స్ ఆఫ్ వాటిని తీసుకొస్తే దేనికి గొప్పగా చెప్పగలం, దేన్ని చులకనగా చెప్పగలగమండి? చెప్పలేం కదా. దేనికదే గొప్ప, దేనికదే సాటి. ఇక్కడ కూడా రిబ్కా గారి గర్భంలో శిశువులు ఎలా ఉన్నారండి? ప్రత్యేకంగా, దేనికదే గొప్ప. రిబ్కా గారికి పుట్టిన పిల్లల పేర్లు ఏశావు, యాకోబు. ఒక జనము కంటే ఒక జనము బలిష్టమైనది. అమ్మ, నేను దేనిని గొప్ప అని చెప్పగలను? ఏశావును గొప్ప అని చెప్పగలనా? యాకోబును గొప్ప అని చెప్పగలనా? ఒక జనము కంటే ఒక జనం బలిష్టమైనది. రెండు నిర్ణయాలు, రెండు జనపదములు నీ కడుపులో నుండి వచ్చును, రెండు జనములు నీ గర్భంలో కలవు. ఒక జనము కంటే మరి ఒక జనము గొప్పగలది, బలము గలది, బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగున నేను. ఏమండి, ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుందండి. గర్భంలో ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు గురించి దేవుని దగ్గర ఆలోచన చేసిందండి. మనం పుట్టిన తర్వాత అయినా కూడా పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారండి. ఇంకా ఎక్కువ ఆలోచన చేస్తే దేవునిలో పెరిగే పిల్లల్ని లోకం వైపు మోటివేట్ చేస్తానికి చూస్తారు, కానీ దేవునిలో పెంచాలి, లోకంలో ఎదుగుతున్నారు ఈ పిల్లలు, కనీసం ఈ వయసులోనైనా, కనీసం వివాహ వయసులోనైనప్పటికి కూడా దేవుని వైపు మోల్డ్ చేయాలి, ఎలా తీసుకురావాలి. అయ్యో, ఇన్ని సంవత్సరాలు దేవునిలో పెంచలేకపోయాని. ఒక రిబ్కా అయితే పిండంలో ఉన్నప్పుడే ఈ రీతిగా పిల్లల్ని పెంచింది, నేను ఎందుకు పెంచలేకపోతున్నాను? క్రైస్తవుడిని, 66 పుస్తకాలను బాగా తెలిసిన వ్యక్తిని, రిబ్కా గురించి తెలుసు, పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అండి రిబ్కా అని? ఎంతమందికి ఉండవండి రిబ్కా అనే పేర్లు? కానీ రిబ్కా గర్భంలో ఉన్నప్పుడే పిల్లల పరిస్థితిని ఐడెంటిఫై చేసిందే. అసలు ఎవరున్నారు గర్భంలో అనేది వేరే విషయం. ఆమెకి ఆడపిల్లలు పుడతారా, మగపిల్లలు పుడతారా అనేది అసలు తెలియదు కదా. ఆడపిల్లలని అయితే ఒక రకంగా చూడాలని నువ్వు అనుకుంటావు, మగపిల్లలని అయితే ఒక రకంగా పెంచాలనుకుంటావు, కానీ అటువంటి ఆలోచన ఏం చేయలేదండి. కానీ దేవునిలో పెంచాలన్న గొప్ప కాన్సెప్ట్తో అయితే పిల్లల్ని కనాలనుకుంది. దేవుడు కూడా అందుకే చెప్పి ఉంటాడు, అందుకే చెప్పేశాడు, అమ్మ, రెండు జనములు నీ గర్భంలో ఉంటాయి, రెండు డెసిషన్లు కలిగిన మనుషులు ఉంటారు, రెండు నిర్ణయాలు తీసుకునే మనుషులు వస్తారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు బలిష్ఠులు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగున నేను. 24వ వచనమండి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. ఏమంటే పుట్టిందాక కూడా తెలియదండి. ఇప్పుడంటే స్కానింగ్లు వచ్చినాయి కాబట్టి తెలుస్తున్నాయి ఎంతమంది ఉంటున్నారని. వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదండి. ఒక్కోసారి ఇద్దరు అంటారు, ఒకళ్ళే పుడతారు, ఒకసారి ఒకళ్ళు అంటారు, ఇద్దరు పుడుతున్నారు. కానీ నా గర్భంలో పెనుగులాడుతున్నారు, నా గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నార విషయం రిబ్కా గారికి స్కానింగ్ చేయకముందే తెలిసిపోయిందండి. తనంతట తానే స్కానింగ్ చేసుకున్నట్టుంది కదా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు డిక్లేర్ చేశాడు వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ స్థితిగతుల్ని. పుట్టకముందే దేవుని దగ్గర భవిష్యత్తును తెలుసుకుందండి బిడ్డల గురించి. మొదటివాడు ఎర్రనివాడిగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె నుండెను, గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. 26వ వచనమండి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. మనకు మొదటి వచనాల్లోనే చెప్పారు కదండి. ఇస్సాకు రిబ్కా గారిని వివాహం చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాల వ్యక్తి అండి? 40 సంవత్సరాలు. వారిని కనినప్పుడు 60 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి వివాహం అయి పిల్లలు లేక?
20 సంవత్సరాలు. రిబ్కా గారు 20 సంవత్సరాల పిల్లల కోసం ఎదురు చూసింది కదండీ! ఎక్కడైనా తిరుగుబాటు చేసిందా అండి? ఎక్కడైనా భర్తను దూషించిందా అండి? ఇదే బైబిల్‌లో పిల్లలు పుట్టలేదని భర్త మీద తిరుగుబాటు చేసిన స్త్రీలు కూడా ఉన్నారు. అయినప్పటికి కూడా 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోయినప్పుడు కూడా సహిస్తూనే వస్తుంది. కరువు సమయంలో ఆ దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళాలంటే వెళుతుంది. చెల్లి అని చెప్పినా కూడా ఓర్చుకుంటుంది. బయట పరిస్థితులు భర్తకు చికాకుగా అనిపించినప్పటికి కూడా భార్య సరిచేసే క్రమంలోనే ఉంటుంది కానీ మరలా తిరిగి పోరుగా మాడినట్లేం లేదు. ఆత్మీయతలో నుంచి భర్తను పడేసినట్లు తను కూడా దేవుళ్ళ నుంచి పడిపోయినట్లు ఎక్కడా కనిపించట్లేదండి. ఏమంటే ఎవరికైనా కూడా ఏమి ఉన్నా లేకపోయినప్పటికి కూడా పిల్లలు లేకపోతే ఎంత బాధ అండి. కానీ 20 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా లేరండి పాపం. అయినప్పటికి కూడా ఆత్మీయతలో నుంచి బలహీనపడినట్టు ఎక్కడా మనకు కనిపించట్లేదండి. రిబ్కా గారు చివరి దినాల్లో ఈ రీతిగా 20 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత గర్భఫలాలు పుట్టారండి. ఏశావు, యాకోబు. 27వ వచనం అండి. 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం అండి. ఇద్దరు పిల్లలు పుట్టారు కండి, కవలలు. ఏశావు అనే అతను ఏం చేస్తాడండి? వేటాడుట యందు నేర్పడి, అంటే అరణ్యంలో ఉంటూ అరణ్య జంతువులను ఏ రీతిగా వేటాడాలన్న వాటి మీద ఎక్కువ దృష్టి జలుపుతున్నాడు, ఎక్కువ కాన్సెప్ట్ చూపిస్తున్నాడు. ముందే చెప్పాడు దేవుడు, ఒక జనం కంటే ఒక జనం బలిష్టమైనది. ఏశావు గారు దేంట్లో నేర్పరిగా ఉన్నారు? వేటాడుటలో నేర్పరిగా ఉన్నారు. యాకోబు గారు ఇంటి దగ్గరే సాధువైన మనసు, సాధువైన గుణంతో ఇంటి దగ్గరే ఉన్నారు. 28వ వచనం అండి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను, గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఏమండి, కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే మామూలుగా ఒక పిల్లాడంటే కాస్త ఎక్కువ ప్రేమ ఉండిద్ది కదండి. ఏ తల్లిదండ్రులకైనా ఉండిద్దా ఉండదండి? ఖచ్చితంగా ఉండిద్ది. ఇద్దరు లేకపోయినా నలుగురున్నా కూడా ఒకళ్ళని మాత్రం బాగా లైక్ చేస్తారు. అందరి తల్లిదండ్రులకు ఉన్న ఆలోచనే కదండి. రిబ్కా ఏమైనా స్వార్థపూరితమైన ఆలోచన చేసిందా అండి? కానీ ప్రపంచం మొత్తానికి ఎలా కనిపిస్తుందంటే రిబ్కా అమ్మగారు యాకోబును మాత్రమే ప్రేమించి ఏశావును ద్వేషించింది అన్నట్లుగానే కనిపిస్తుంది. మరి కుటుంబంలో ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక తల్లి పోస్టులో ఉన్న నీవు ఎక్కువగా ఏ పిల్లల్ని ప్రేమిస్తున్నావు? ఎవరో ఒకళ్ళని ప్రేమిస్తారు కదా. అంటే మరి నువ్వు కూడా పిల్లల విషయంలో మోసం చేస్తున్నట్లా? ఏదన్నా ప్రేమించే వ్యక్తిని కాకుండా ఇంకో వ్యక్తిని ద్వేషిస్తున్నట్లా? ఇద్దరిని ప్రేమిస్తారు కదండి. కానీ ఒక శాతం ఎక్కువగా ఏదో ఒక పిల్లల్ని ప్రేమిస్తారు. పెద్దవాళ్ళనో చిన్నవాళ్ళనో ఎక్కువ ప్రేమిస్తారు. కాదని ఎవరు చెప్పలేరు, ఖచ్చితంగా ప్రేమిస్తారు. రిబ్కా గారు కూడా అదే చేసిందండి. పాపం ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందంటే రిబ్కాకి ఏశావు అంటే ఇష్టం ఉండదు, యాకోబు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటుంది అనమాట. మరి ఆ రోజు రిబ్కా చేసిన తప్పు అయితే ఈరోజు నీవు కూడా చేసేది కూడా ఖచ్చితంగా తప్పే. పిల్లల పట్ల నువ్వు కూడా స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నట్లే. మరి రిబ్కా గారిని అనేంత ఉత్తమరాలువైన స్త్రీవా నువ్వు? అంటారు కదండి, ఎవరు నోట పట్టినప్పుడు కూడా ఈ మాటలే కదా వచ్చేది రిబ్కా గారి విషయంలో. కానీ రిబ్కా అలా అయితే ఏం లేదండి, మామూలుగానే ప్రేమించింది. కాకపోతే యాకోబు ఇంటి దగ్గర చెంగు పట్టుకుంటూ ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడేమో. యాకోబు గారు ఇంటి దగ్గర ఉన్నారని రాశారు కదండి మనకి. మామూలుగా సాధారణంగా కుటుంబంలో పెద్దవారంటే తండ్రికి ఇష్టం ఉంటుంది. అదిగా కష్టపడి వస్తున్నాడు కాబట్టి, అదిగాక వేట మాంసం తీసుకొస్తున్నాడు, అది తినుచుండెనని ఇస్సాకు అని కూడా రాయబడి ఉంది కదా మనకి. ఆ కోణంలో ఇస్సాకు గారు పెద్ద కుమారుడైన ఏశావును ప్రేమించి ఉండొచ్చు. కాస్త ఎక్కువగా ఇష్టంగా యాకోబు గారు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి, పాపం అమ్మ చుట్టే తిరుగుతూ ఉంటున్నాడు కాబట్టి యాకోబును ప్రేమించింది అనుకుంటా. అంతేగాని పాపం దాంట్లో స్వార్థపూరితమైన ఆలోచన ఏం చేయలేదండి రిబ్కా గారు. 27వ అధ్యాయం 8వ వచనం అండి. ఈ రీతిగా జరుగుతున్న క్రమంలో ఇస్సాకు గారు ఏమల్లా వేటాడేట యందు అరణ్యవాసిగా ఉన్నారు ఎక్కువగా. యాకోబు గారు ఏమల్లా ఇంటి దగ్గర ఉంటూ ఇంటి దగ్గర ఉంటూ తల్లి అయిన రిబ్కాతో ఉంటూ రిబ్కా గారి మనసును ఎక్కువగా గెలుచుకుంటూ రిబ్కా గారికి ఇష్టరాలుగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఏ మనిషి అయినా చనిపోయే రోజు వస్తుంది కదండి ఎవరికైనప్పటికి కూడా. అలానే బతుకు సాగుతున్న క్రమంలో అప్పటికే సుమారుగా ఇస్సాకు గారికి 100 సంవత్సరాల పైనే వచ్చినాయండి. ఇస్సాకు గారికి 100 సంవత్సరాల పైనే వచ్చినప్పుడు 27వ వచనం మొదటి వచనం అండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు ఇస్సాకు గారి కళ్ళు కనిపించట్లేదండి పాపం. ఇస్సాకుకి మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా
అతడు చిత్తము నాయన చెప్పు అని అతనితో నేను చెప్పమన్నప్పుడు ఏమంటున్నాడండి, మీకు అంతా తెలుసు అనమాట. ఇక్కడ సందర్భం బాగా ఏమంటారు ఇస్సాకు గారు, నాయన నేను చనిపోయే దినాలు త్వరగా ఉన్నాయి కాబట్టి నువ్వు మంచి వేట మాంసాలు తీసుకొస్తూ ఉంటావు కదా, నాకు అవి చాలా ఇష్టం కదా, నేను ఎప్పుడు చనిపోతానో నా మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, దయచేసి కాస్త నాకు రుచిగల పదార్థము రుచిగల భోజనం పెట్టు, అవి తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏసావు గారికి చెప్తున్నారండి. ఆ చెప్తున్న మాటలు ఎవరు విన్నారండి? రిబ్కా గారు విన్నారు. 6వ వచనం అండి. 5వ వచనం అండి. ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏమండి, ఇంట్లోనే ఉంటుంది కదండి భార్య కూడా. ఇస్సాకు గారికేం పాపం కళ్ళు కనిపించట్లేదు. ఈ మాటలన్నీ ఏసావుతో చెప్తున్నప్పుడు ఎవరు విన్నారు? రిబ్కా గారు విన్నారు. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అతనికి అడవికి వెళ్ళింది. తన తండ్రి చెప్పిన ప్రకారం తండ్రి చనిపోయే దినాలు వచ్చినాయి, చనిపోయేలోపు మంచి భోజనాలు పెట్టాలి, నా తండ్రికి ఎడిదిరికి ఇష్టమే కదా, ఆ పని కూడా నాకు చాలా సులువు కదా అని వేటాడడానికి అరణ్యానికి వెళ్ళిపోయారు ఏసావు గారు. 6వ వచనం అండి. అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసావుతో నేను చావక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా నేను వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. ఏమంటే ఏసావు గారిని దీవించేస్తాడేమో, ఏసావు గారికి దీవెనలన్నీ వెళ్ళిపోతాయేమో, యాకోబు గారిని దీవించాలి. ఎడిదిరిగి రిబ్కా గారికి ఎవరంటే ఇష్టం? యాకోబు గారు అంటే ఇష్టం. యాకోబు గారిని కూడా దీవించాలి అనే ఆలోచనతో ఏం చేసిందండి? యాకోబు గారికి ఏం చెబుతుంది? నా కుమారుడా, నీ తండ్రి ఈ రీతిగా చెప్తున్నాడు, నీ తండ్రి చావడానికి సిద్ధంగా ఉన్నాను నాయన, నేను చనిపోయేటప్పుడు మంచి రుచిగల భోజనాలను పెట్టు, నేను నిన్ను మనస్ఫూర్తిగా నిండారుగా దీవిస్తాను అని నీ అన్నకి నీ తండ్రి చెప్పడం నేను విన్నాను. నా కుమారుడా, నేను చెప్పినట్లు నువ్వు ఈ రీతిగా చెయ్యని ఒక విధానం చెప్తుందండి. ఆశీర్వాదం అనేది, దీవెన అనేది ఒకనాటి కాలంలో చాలా గొప్పగా ఉండేదండి. అది దేవుని దృష్టిలో కూడా నెరవేర్చేంత గొప్పగా ఉన్నట్లుగా తగినట్లుగా కనిపిస్తుంది మనకి. పాత నిబంధన మొత్తం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు అనగా తండ్రి కుమారుడిని ఆశీర్వదిస్తే ఆ రీతిగానే తన జీవితం మొత్తం ఉండిద్ది అనే ఆలోచన ప్రకారమే నడుస్తుంది కదండి. ఇప్పుడు నేడున్న కాలంలో కూడా ఆశీర్వాదం చాలా గొప్పది. పిల్లల్ని తమ పెద్దవారు చక్కగా ఆశీర్వదిస్తే, మంచిగా ఆశీర్వదిస్తే ఆ రీతిగానే తమ జీవితం మొత్తము అలానే ఉంటుంది. చక్కగా నిండు ఆయుష్తో ఉంటారు, సుమంగళిగా ఉంటారు, చక్కగా పిల్ల పాపలతో ఉంటారు అనే కోణంలోనే బ్రతుకుతున్నారు. కానీ నేడు ఆశీర్వాదాలు మారిపోయి, దీవెనలు మారిపోయి అన్న విషయం ఎవరికి తెలియట్లేదండి. ఇది ఒకనాటి కాలం, ఇది లింక్ డాక్యుమెంటే కానీ ఇది ప్రజెంట్ ఉన్న డాక్యుమెంట్ కాదు కదండి. ప్రజెంట్ నెరవేర్చుతున్న బాధ్యతలు కాదు కదండి ఇవి. కానీ ఇప్పుడు కాలాలు మారిపోయాయి. దేవుడు కూడా మనసు మార్చుకున్నాడండి. భవిష్యత్తుని బట్టి కాదండి, మనల్ని దీవించాలనుకుంటుంది, ఆశీర్వదించాలనుకుంటుంది, మన బ్రతుకుని బట్టి మార్చాలనుకుంటున్నాడు, మన దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాడు, మన బ్రతుకుని బట్టి పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడే. కానీ ఆ రోజు ఆశీర్వాదం కోసం యాకోబుని రిబ్కా ఈ రీతిగా చేసింది. మన పిల్లలను కూడా బాగా ఆశీర్వదిస్తే చాలు సేవకుడు, మన పిల్లలను కూడా బాగా ఆశీర్వదిస్తే చాలు తల్లిదండ్రులు, మన పిల్లలను కూడా చావుకు దగ్గరయ్యేవాళ్ళు ముసలి వాళ్ళు ఆశీర్వదిస్తే బాగుండిద్దని నిజంగా క్రైస్తవులు కూడా ఆశీర్వాదాలు పిచ్చిలో పడిపోయారండి. ఎందుకు? ఈ రిఫరెన్స్ పట్టుకుని. ఆశీర్వాదంలో ఎంత గొప్ప బలం లేకపోతే ఆ రీతిగా చేసింది రిబ్కా యాకోబుని. మనం కూడా మన పిల్లల్ని ఎన్ని లక్షలు ఇచ్చేనప్పటికి కూడా పిల్లల్ని బాగా ఆశీర్వదించే రీతిగా చేయాలి. సేవకుడు కాళ్ళ మీద పడు, ఆశీర్వాదం ఏందనుకుంటున్నావు ఆశీర్వాదం అనేవాళ్ళు లేరా అండి? కానీ అది చూస్తున్నాడండి దేవుడు. ఇప్పుడు బ్రతుకుని చూస్తున్నాడు, జీవితాలను చూస్తున్నాడు, దేవుని పట్ల మన ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడు. హృదయాలోచనలు యెహోవా వశమై ఉన్నవి కదండి, అనగా హృదయాన్నే డిక్లేర్ చేస్తాడు దేవుడు. ముందే చెప్పాడు దేవుడు, ఒక జనము కంటే ఒక జనం బలిష్టమైనది, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని. ఈ మాటలన్నీ ఎవరు గుర్తించుకున్నారండి? అప్పటికే పిల్లలు పుట్టి సుమారుగా 40-50 సంవత్సరాలు అయిపోతుంది. అయినప్పటికి కూడా ఎప్పుడో గర్భంలో పిండంలో ఉన్న చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టు మాటలన్నింటిని గుర్తుపెట్టుకుందంటే ఎంత గొప్పగా దేవునిలో బ్రతికుండిద్దండి రిబ్కా. నిజంగా స్త్రీలన్న వాళ్ళు పురుషులను కాసేపు పక్కన పెడితే మనం మాట్లాడుకుంటుంది భక్తురాలి జీవిత చరిత్ర కాబట్టి, స్త్రీలన్న వాళ్ళు ఈ వారం చెప్పిన పాటలు వచ్చే వారానికి, నెక్స్ట్ వీక్కి, లేకపోతే మండే గుర్తుపెట్టుకుంటున్నారా అండి? అసలు వింటున్నారా? కనీసం అర్థం చేసుకునేటట్టయినా చెప్పుతున్నారా మీ సంఘాల్లో? వెళ్ళిన దగ్గర నుంచి
వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఫ్యాన్ దొరికిందా, లేకపోతే ఏసీ దొరికిందా, మంచిగా నిద్రపోయామా, చక్కగా నిద్ర పట్టింది, దేవుడి సన్నిధిలో అడుగు పెడితే చాలు అన్నట్లుగానే సాగిపోతున్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాల స్త్రీల జీవితాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, వినాలి, హృదయం నిండా నింపుకోవాలి. అసలే నాకు చదువు రాదు, ఏం చెప్తారో, దేవుడు ఏం తెలియజేస్తాడు, పోనీ ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి కూడా నాకు చదువు రాదే అనే భయం కలిగి వింటున్నారండి ఎవరైనా? కానీ రిబ్కా చూడండి, సుమారుగా 40-50 సంవత్సరాల క్రితం గర్భంలో ఉన్నప్పుడు మాటల్ని గుర్తించుకుని పిల్లల పట్ల నెరవేర్చిందండి. చూడండి చెప్తున్నారు అది. కానీ ఇదే ఆలోచన చేసి మనిషి నోటితో బయలుపరిచే దీవెనే కోరుకుంటున్నారు కానీ బ్రతుకులను చూడట్లేదు. కానీ దేవుడైతే ప్రతి విషయంలో, ప్రతి క్రియలో కూడా మన బ్రతుకుల్నే దేవుడు చూస్తున్నాడు, హృదయాలను చూస్తున్నాడు. బ్రతుకును బట్టి హృదయాలను చూస్తున్నాడు. 12వ వచనం అండి. యాకోబు గారికి చెప్తుంది, నాయనా నా కుమారుడా, నీ తండ్రి ఏశావు గారికి ఈ విధంగా ఆలోచన చెప్పాడు, నీవే గానికి రుచిగల భోజనాలు, రుచిగల పదార్థాలు అతనికి పెడితే నిన్ను ఆశీర్వదిస్తాడు కదా అని 12వ వచనంలో చెప్తుందండి. ఏమని చెప్తుంది? ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యాకోబు గారు చెప్తున్నారు. పుట్టినప్పుడే చెప్పారు. ఏశావు గారు ఏంటి, ఒళ్ళంతా రోమ వస్త్రం వల్లే ఉంది, అనగా ఒళ్ళంతా ఈ వెంట్రుకలు ఎలా ఉన్నాయండి, ఒక వస్త్రం ధరించినట్లే ఉంటాయంట ఏశావు గారికి. ఒకవేళ నేను భోజనాలు తీసుకువెళ్ళినప్పుడు, రుచిగల పదార్థాలను అతను ముందర పెట్టినప్పుడు, ఒకవేళ నా తండ్రి అయిన ఇస్సాకు నన్ను తడివి చూస్తే, అమ్మా నువ్వేమి ఈ రీతిగా చెప్తున్నావు నా మీద ప్రేమతో, ఒకవేళ నన్ను తడివి చూస్తే నేను తెలిసిపోతాను కదా, నేను దొరికిపోతాను కదా అని మాట్లాడుతున్నాను అనమాట. నేను అతని దృష్టికి వంచకునిగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాను. ఏమని చెప్తున్నారండి యాకోబు గారు? అమ్మ నీవైతే ఈ రీతిగా చెప్తున్నావు, నీవైతే ఈ రీతిగా ఆజ్ఞాపిస్తున్నావు, ఆ భోజనాలు నేను సిద్ధపరుస్తాను నాయన, నువ్వు తీసుకువెళ్ళి నీ తండ్రికి పెట్టు, నీ తండ్రి నేను దీవిస్తాడని చెప్తున్నావు. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తే నేను దొరికిపోతాను కదా, ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది కదా అని యాకోబు గారు భయపడుతున్నారండి. అసలు రిబ్కా గారు ఈ ఆలోచన ఎందుకు చేశారో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం అండి. అందుకు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకరి వల్ల గర్భవతి అయినప్పుడు రిబ్కా ఇస్సాకు గారుల గురించి చెప్తున్నాడండి. రిబ్కా ఇస్సాకు గారులకి 20 సంవత్సరాలకి పిల్లలు పుట్టారండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలుకుడుగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడును. ఇప్పుడు ఈ విషయాల్లో తప్పు ఎవరు చేసినట్లండి మీ దృష్టిలో? మీ దృష్టిలో రిబ్కా తప్పు చేసినట్లుగా కనిపిస్తుంది కదా. ఏంటి, యాకోబును ప్రేమించింది, ఆ దీవెనలు ఏశావు గారికి కదా రావాల్సింది, ఏశావు గారికి కదా రావాల్సింది. రిబ్కా మోసపరిచింది ఏశావుని. తల్లి ఈ రీతిగా చేయొచ్చా, తల్లి ఈ రీతిగా ఆలోచన చేయొచ్చా, పెద్ద కుమారుడే కదా, అసలు న్యాయబద్ధంగా రావాల్సిన దీవెనలు ఆయనకే కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆదికాండంలో దేవుడు ఎప్పుడే చెప్పాడు, ఏమని? పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దేవుడు ఊరికే చెప్తాడండి ఏ మాట అయినప్పుడు కూడా? దేవుడు ఏమైనా సరదాగా చెప్తాడండి? పోనీలే నా పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని 66 పుస్తకాలు పెట్టాడండి మన చేతిలో. భూత భవిష్యత్తు వర్తమానాలను తెలియజేసేదే జీవగ్రంథం. మరి ఈ జీవగ్రంథంలోని మాటలన్నీ మనం చదువుకుని ఆ రీతిగా బ్రతికితే ఏదన్నా అవకాశం ఉండేది పరదేశ్ చేరుకోవడానికి అని చెప్పినప్పుడు ఎంత వాల్యుబుల్ మాటలు రాస్తాడండి దేవుడు. కానీ అలాంటి మాటలని మన సొంత ఆలోచనలకి, మన సొంత మార్గాలకు అనుగుణంగా చేసుకుని తప్పుద్రోవ నడిపిస్తుంటే ఊరుకుంటాడండి దేవుడు? ఎవరిని ఊరుకోడు. ఇక్కడ రిబ్కా ఏం గుర్తుపెట్టుకుందండి? ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. అది దేవుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పంలో ఆలోచించే రీతిగా చేసిన దేవుని ఆలోచన నెరవేర్చిన రిబ్కా. ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు దేవుడు? యాకోబు గారిని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. దేవుని సంకల్పము దేన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? ఏర్పరచుకున్నాడు. యాకోబు గారిని ఏర్పరచుకోవాలనుకున్నాడు దేవుడు. ఆ మాటనే పిండంలో గర్భంలో ఉన్నప్పుడు రిబ్కా గారికి తెలియజేశాడనమాట. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక. ఇప్పుడు ఇస్సాకు గారు క్రియలు చేయడానికి రెడీగానే ఉన్నాడు. రెడీగా ఉన్నాడనే కదండి మనకు తెలిసింది. ఏశావు గారు, ఇస్సాకు గారు చెప్పిన వెంటనే ఏశావు గారు వెళ్ళాడా? ఏమైనా లేట్ చేశాడా అండి? అడిగి వెళ్ళాడు. అంటే క్రియల్లో ఉన్నట్లేగా, పనుల్లో ఉన్నట్లేగా. కానీ దేవుడి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఎట్లా ఉంది? ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము
క్రియల మూలంగా గాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండునట్లు. ఏమండి, ఈరోజు దేవుడు 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 అని వెళ్తావు, మరలా సంవత్సరానికి, మరలా వచ్చే నెక్స్ట్ ఇయర్కి, లేకపోతే వచ్చే 6 నెలలకి నువ్వు ఈ భయంతోనే, దేవుడు అంటే ఈ పిచ్చితోనే దేవుడిని వెంబడిస్తున్నారా అండి? క్రైస్తవులు అనేవాళ్లే ప్రభువుల వారి రక్తంలో పాలు పంపులు పొందిన వాళ్లే, ప్రభువుల వారి త్యాగాన్ని తెలిసిన వాళ్లే, ప్రభువుల వారి ప్రేమను రుచి చూసిన వాళ్లే. బాప్తిసం తీసుకుని ఒక 10 రోజులు వణుకుతారేమో, లేకపోతే ఆ రోజు వణుకుతారేమో, మరలా వచ్చే నెక్స్ట్ వీక్కి లేకపోతే నెక్స్ట్ వారానికి వణుకుతారా అండి? దేవుడు 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 అంటావు హాస్పిటల్లో ఉన్నప్పుడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత దేవుడు అంటారా అండి? పలానా డాక్టర్ పలానా చేతిలో పడ్డాను కాబట్టి నేను బయటికి వచ్చానంటావు, కానీ దేవుడు కాపాడానని అంటారా అండి ఎవరైనా హృదయపూర్వకంగా? కానీ అంటారు ఊరికే పై మాటకి. దేవుడు కూడా వింటున్నాడులే, ఒక మాట పడేయకపోతే, ఒక డైలాగ్ పడైపోతే ఏమన్నా అనుకుంటాడులే అనేవారే కానీ మనస్ఫూర్తిగా అమ్మ దేవుడేనమ్మ మమ్మల్ని లేపాడమ్మ, దేవుడే లేకపోతే మేము ఈరోజు మట్టి అయిపోయే వాళ్ళమమ్మ అనే మాటలు కనిపిస్తున్నాయండి సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ స్త్రీల నోట్లలో. అంటే ఇప్పుడు నువ్వు క్రియ ఏ రోజు చేస్తావు? క్రియల ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా గాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండి నిమిత్తము. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇప్పుడు దేవుడు ఎవరు నేర్పరచుకున్నాడు? యాకోబు గారు నేర్పరచుకున్నారు. పిండంగా ఉన్నప్పుడు, గర్భములో ఉన్నప్పుడు మనిషి ఆలోచన హృదయ రహస్యాలు యెహోవా వశమై ఉంటాయి అని అంటారు కదా అందరూ. మరి ఇప్పుడు పూర్తిగా డిక్లేర్ అయిపోయినాయి కదండి. హృదయ రహస్యాలు ఎవరి వశంలో ఉంటాయి? దేవుడి వశంలో ఉంటాయి. ఏమండి, ఒక రక్తపు ముద్ద ఒక పిండంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎవరికి తెలుస్తాయండి? తెలిసినాయండి. ఇక్కడ దేవుడికే తెలిసినాయి కదండి. ఇస్సాకు గారు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇస్సాకు గారు వస్తుంది, ఏసావు గారు పని చేయడానికి రెడీగానే ఉన్నారు. ఇస్సాకు గారు చెప్పిన వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయాడు, మంచి భోజనం తీసుకోవడానికి రెడీ అయిపోయాడు, సిద్ధమైపోయాడు. కానీ తర్వాత ఇస్సాకు గారు ఫ్యూచర్ దేవుడి ఆలోచనలో బాగోలేదు. ఇస్సాకు గారి మైండ్ సెట్ దేవుడి ఆలోచనలో నచ్చలేదు. కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు దేవుడు? యాకోబు గారిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. ఏసావు గారి మైండ్ ఆలోచన నచ్చలేదు దేవుడికి. అందుకే దేవుడు యాకోబు గారిని ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, అమ్మ ఎవరిని తీసేయలేము, ఒక జనం కంటే ఒక జనము బలిష్టమైనది. కానీ ఎంత ప్రత్యేకమైనప్పటికి కూడా, ఒకదానికి తేడా లేకపోయినప్పటికి కూడా, దేనికదే గొప్పదైనప్పటికి కూడా పెద్దవాడు మాత్రం చిన్నవానికి దాచితే వాళ్ళు ఎందుకు? ఏమంటే లోకంలో అన్నీ సంపాదించు, కానీ దేవుడు ఆలోచనలో సత్యం కోసం బ్రతుకుతున్న వాళ్ళ కాళ్ళగొడ్డుకు కూడా సరిపోరు కదా. నువ్వెన్ని కోట్లు సంపాదించినప్పటికి కూడా ఆడు కూడా వణకాలన్నమాట. ఇక్కడ వణుకుతున్నాడా లేదా అబీమెలెకు రాజు? ఏమండి, ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎక్కువ మాట్లాడుకుంటే మన ఆలోచనలో చెప్పాలంటే కరువు వచ్చింది పొట్టకూటు కోసమే కదండి ఇస్సాకు రిబ్కాలు వెళ్ళింది. అవునా కదా అండి? మరి అబీమెలెకు రాజు ఎందుకు వణికాడు? భక్తిని బట్టే కదా. ఆ రోజు శారమ్మ గారి భక్తిని బట్టి వణికారు. ఈరోజు శారమ్మ గారిని నా ఇంట చేర్చుకున్నందుకు ఏ దేవుడైతే నాకు వార్నింగ్ ఇచ్చాడో ఆ దేవుడికి భయపడుతున్నాడంటే, నీకు లోకంలో సమస్తము సంపాదించినప్పుడు కూడా నువ్వెవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. ఇక్కడ ఏసావు గారిని దేవుడు ఏమైనా దీవించలేదు, ఆశీర్వదించలేదు అన్నట్లు కనిపించట్లేదండి మనకి. ఏసావు గారు కూడా గొప్ప జనమే, యాకోబు గారు కూడా గొప్ప జనమే. కానీ క్రియల మూలంగా ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఎవరి పట్ల ఉంది? మంచి ఆలోచన, దృఢమైన ఆలోచన. ఈరోజు దేవుడని రేపొద్దున లోకంలో కలిసిపోయే ఆలోచన ఎవరిలో లేదు? యాకోబు గారిలో లేదు. అలా లేదు కాబట్టి ఆ రోజు రిబ్కా గారికి తెలియజేశారు. అందుకే ఆ రోజు దీవెన యాకోబు గారికి వచ్చేటట్లు చూసింది రిబ్కా. అంతేగాని దేవుడు ఆలోచనను అనుసరించిన, దేవుని సంకల్పాలు నెరవేర్చిన స్త్రీయే కానీ పిల్లల పట్ల పక్షపాతం చూపించిన స్త్రీ కాదండి రిబ్కా. మన జీవితాల్లో కూడా మన పిల్లల పట్ల దేవుడు ఎన్నో మాటలు తెలియజేస్తున్నాడా లేదా అండి? గర్భంలో నుంచి పిల్లలకు మాటలు వినిపించుకోవాలి, దేవుని భయభక్తులతో పెంచాలి, ఆ రీతిగా ఉంచాలి, ఈ రీతిగా ఉంచాలి, పడుకునేటప్పుడు చెప్పాలి, కూర్చునేటప్పుడు చెప్పాలి, తినేటప్పుడు చెప్పాలని ఇన్ని మాటలు చెప్తున్నా కూడా ఏ స్త్రీ అయినా గుర్తుపెట్టుకుంటుందా అండి? ఏ స్త్రీలైనా నడిచేటప్పుడు చెప్పాలి, పడుకునేటప్పుడు చెప్పాలి, కానీ ఇవేమి చెప్పట్లేదండి. కానీ రిబ్కా గారు అయితే గుర్తుపెట్టుకున్నారు కదండి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, ఈ ఏర్పాటు ఎలా ఉండిద్దో, ఏ సమయంలో ఉండిద్దో, దేవుడు ఏ రకంగా సెట్ చేసి పెడతాడని కాచు కూర్చున్నట్లే కనిపిస్తుంది కదండి. దేవుడి ఆలోచన, దేవుడి సంకల్పాన్ని నెరవేర్చిన స్త్రీయే కానీ పిల్లల్ని మోసపరిచిన స్త్రీ కాదండి. అదే పౌలు గారు చెప్తున్నారు, నాయన రిబ్కా గారి పట్ల మీరు ఆ రకమైన ఆలోచన కలిగి ఉన్నారేమో. రిబ్కా గారి ఉద్దేశం అది కాదు, ఆ రోజు రిబ్కా గారి ఆలోచన అది కాదు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక
పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కేడైనను చేయకముందే పిల్లల భవిష్యత్తు గురించి దేవుడు రిబ్కా గారికి తెలియజేశాడు. ఆ తెలియజేసిన దానినే ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందని కాచు కూర్చుని దేవుడి పట్ల దేవుడు ఆలోచన నెరవేర్చిన స్త్రీనే రిబ్కా గారు. మిక్కిలి చక్కనిది రిబ్కా, ఆ చిన్నది. ఈరోజు క్రియలు చేస్తారండి, ఈరోజు ఏం బాగోలేదు కదా, ఆరోగ్యం బాగోలేదు కదా అని దేవుళ్ళలో ఉంటారు. ఇంకో 1 మంత్కి అంతా సెట్ అయిపోయింది, లోకంలో కలిసిపోతారు. క్రియలను చూసి సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉండేదండి మరి ఇక్కడ? అందుకే దేవుడు హృదయాలను చూస్తాడు, బ్రతుకులను చూస్తాడు. నువ్వు ఈరోజు క్రియలు చేస్తావు, రేపు దేవుడు పని అంటే నీకు గిట్టదు. నిన్న అండి దేవుడిని సెలెక్ట్ చేసుకునేది. నిన్ను సెలెక్ట్ చేసుకుంటే దేవుడు నీ వల్ల అవమానమే కానీ, దేవుడికి నీ వల్ల అవమానమే కానీ, వాక్యాన్ని ఆరోగ్యకరమైన బోధన తెలియజేసే కోణంలో ఉండాలనే కదండి మనల్ని కూడా ప్రభువుల వారి బల్లలో పాల్పంపులు పొందించి ఆయన త్యాగాన్ని మన దాకా తీసుకొచ్చి మనందరినీ పిలుచుకున్నాడు కదా దేవుళ్ళలోకి. ఆ రోజైతే యాకోబు గారిని పిలుచుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఈరోజు ఆజ్ఞలు మారిపోయినాయి, కట్టడలు మారిపోయినాయి, పరిశుద్ధ గ్రంథమైన కొత్త నిబంధన మన చేతుల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు అందరినీ పిలుచుకుంటున్నాడు కదా, ఏ పక్షపాతం లేకుండా. ప్రభువుల వారి రక్తంలో పాలు పంపులు పొంది ఒకనాటి జీవితం అంతా దేవుడు మరిచిపోయి ఈనాటి నుండి కొత్త జీవితం ప్రారంభించి నా ఆలోచనలో ఉండి నా కోసం బ్రతకాలని సెలెక్ట్ చేసుకున్నప్పటికి కూడా నువ్వు క్రియలు ఉండట్లా, విశ్వాసం ఉండట్లేదు కదండి. కానీ ఒకప్పుడైతే దేవుడు క్రియల మూలంగా కాక ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ప్రకారం సెలెక్ట్ చేసుకున్నారు యాకోబు గారిని. కానీ ఈరోజు మనల్ని క్రియలు చూస్తున్నాడు, విశ్వాసం చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు, బ్రతుకుని చూస్తున్నాడు. నీ హృదయం బాగోకపోయినా కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాడంటే ఏంటండి? దేవుడు ఒక స్టెప్ తగ్గినట్లే కదండి. దేవుడు తగ్గొస్తున్నా కూడా మనం దేవునికి దూరం అయిపోతున్నామంటే రిబ్కా లాంటి మనసు, రిబ్కా లాంటి జీవితము కలిగిన స్త్రీలమేనా అండి? భర్తను దేవుల్లో ఉంచుకుంది, పిల్లల్ని పెంచే క్రమంలో మనకెలా కనిపించింది రిబ్కా? స్వార్థపూరితమైన తల్లిగా కనిపించింది. కానీ లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే రిబ్కా గారి ఆలోచన ఎలా ఉంది? దేవుడి సంకల్పాన్ని నెరవేర్చిన స్త్రీగా ఉంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేసిందండి? ఆదికాండము 27వ అధ్యాయం 13వ వచనమండి. మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలుగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే రీతిగా నెరవేర్చాలని దేవుడు తెలియజేసినప్పటికి కూడా నాకు కాదులే, నా కుటుంబానికి కాదులే, నాకెందుకులే అని తప్పించుకునే స్త్రీలనే చూసాం కానీ తప్పించుకునే కుటుంబాలనే చూస్తున్నాం. కానీ దేవుడు వివరిస్తున్న మాటలకు చెవి యొగ్గిన స్త్రీలే కనుమరుగైపోయారండి నేడున్న క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో ఉన్న స్త్రీలు. మరి రిబ్కా అలా తప్పించుకుందా అండి? ఆ ఏర్పాటు ఎప్పుడు వచ్చిద్దో, ఆ రీజన్ ఎప్పుడు దొరకదో, అసలు దేవుడు ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాడో, నాకెందుకులే ఆయనే చూసుకుంటాడని వదిలేయలేదండి. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చింది. ఎంత కాసు కూర్చుంటే నెరవేర్చగలరండి దేవుడి సంకల్పాన్ని? ఆదికాండము 27వ అధ్యాయం 13వ వచనమండి. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఏం మాట్లాడుతుందో చూడండి. 13వ వచనమండి. ఆయనను అతని తల్లి యాకోబు గారు అంటున్నారు కదా, అమ్మ నన్ను ఇలా తడివి చూస్తే నేను దొరికిపోతాను కదా, నేను శాపగ్రస్తుడిని అయిపోతాను కదా, దీవెనలు కాసేపు పక్కన పెడితే నేను శాపానికి గురైపోతాను కదమ్మా అన్నప్పుడు ఏమంటుందండి రిబ్కా గారు? ఆయనను అతని తల్లి అనగా రిబ్కా ఏమంటుంది? నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటి నా ఎదుగు తీసుకురమ్మని చెప్పగా, అమ్మ నేను ఈ రకంగా నేను నా తండ్రి అయిన ఇస్సాకు గారి దగ్గరికి వెళితే ఏశావు వేషం వేసుకుని వెళ్ళకపోతే నేను దొరికిపోతాను కదా, నా చర్మంతో నేను వెళ్ళిపోతే దానికి బదులు నాకు శాపమే వచ్చింది కదా అని తల్లికి చెప్తున్నప్పుడు రిబ్కా గారు ఏమంటున్నారండి? నా కుమారుడని వాళ్ళు అనవద్దు, ఆ శాపం నా మీదకి వచ్చినా పర్లేదు, నీవు మాత్రం దేవుడు ఆలోచనలో, దేవుడు అనుకున్న కోణంలో దేవుడు అమ్ముల బదులు ఒక బాణంగా మారాలనే ఆలోచన చేసింది కానీ తన స్వార్థం తను చూసుకోలేదండి. కానీ ఇప్పటివరకు సమాజానికి ఒక రిబ్కా గారు అయితే ఒక స్వార్థపూరితమైన తల్లిగా, యాకోబు గారిని ప్రేమించి ఏశావు గారిని ద్వేషించిన తల్లిగానే కనిపించింది. కానీ దేవుని ఆజ్ఞలను, కట్టడలను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన స్త్రీగా ఎవరికి కనిపించలేదండి. కానీ ఆ రోజు ఆలోచన వేరు రిబ్కా గారు ఆలోచన. దేవుని నడిపింపులో దేవుని కోసము పిల్లలను నడిపించిన స్త్రీ అండి రిబ్కా గారు. ఆ రోజు ఆ రీతిగా ఆలోచన చేయకపోతే దేవుడి సంకల్పం నెరవేరినట్లు కాదు కదండి. యాకోబు గారి గర్భం నుంచే కదండి ప్రభువుల వారి వంశావళి స్టార్ట్ అయింది. రిబ్కా గారి వంశం నుంచే కదండి ప్రభువుల వారి వంశావళి స్టార్ట్ అయింది. ఆదికాండం 27వ అధ్యాయము 30వ వచనమండి. ఈ రీతిగా యాకోబు గారికి ఆలోచన చెప్పింది, ఈ రీతిగానే నెరవేర్చింది. 30వ వచనమండి.
ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత రిబ్కా గారు చెప్పినట్లే రిబ్కా గారు చెప్తారు కదండి, అమ్మాయి నువ్వు ఈ రీతిగా చేయి నా కుమారుడా అని గొర్రె పిల్లలను సిద్ధం చేసి మంచి భోజనాలను సిద్ధపరిచి ఆ గొర్రె పిల్లకు ఉన్న చర్మాన్ని యాకోబు గారికి కప్పి ఈ రీతిగా తన తండ్రి దగ్గరికి పంపించినప్పుడు ఇస్సాకు గారు తడివి చూసి నా వాయుసేమల యాకోబు గారిది తడివి చూస్తే నాకు పెద్ద కుమారుడైన ఏసావు గారు లాగా ఉంది, సరే ఏదైనప్పటికి కూడా నా కుమారుడు రుచిగల భోజనాలు తీసుకొచ్చాడు కదా, నేను ఇతన్ని ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాడు ఇస్సాకు గారు యాకోబు గారిని. 30వ వచనమండి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి 30వ వచనంలోకి వచ్చేసాం డైరెక్ట్గా. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని ఏసావు వేటాడి వచ్చును. ఏమంటే ఇంటి దగ్గర ఇదంతా జరుగుతుంది. ఏసావు గారు ఏమో అరణ్యానికి వెళ్ళారు మంచి వేట మాంసం తీసుకురావడానికి, తన తండ్రికి రుచిగల భోజన పదార్థాలను అందించడానికి. ఈలోపు యాకోబు గారు మంచి రుచిగల పదార్థాలను అందించాడు, ఆశీర్వాదాలు తీసుకున్నాడు, దీవెనలు తీసుకున్నాడు. అలా ఆ ప్రాసెస్ అయిపోయింది. తక్షణమే వెంటనే ఇలా యాకోబు గారు పక్కకు వచ్చారు, ఇస్సాకు గారు లోపలికి ఎంటర్ అయ్యారు, అంతే. దేవుని సంకల్పం చొప్పున. 31వ వచనం. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి, ఎవరు? ఏసావు గారు కూడా రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో నెన్ను. 32వ వచనం. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవు ఎవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును ఏసావని, నేను జ్యేష్ఠ కుమారుడిని అనగా ఇస్సాకు మిక్కటముగా గడగడం వడుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అని. ఏమండి ఈ మాటలని చెప్తుండే ఏసావు గారికి ఎంత కోపం వస్తుందండి. కోపం వస్తుందా రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది కదా. కోపం వచ్చి తనలో తను ఏమనుకుంటున్నారో చెప్తున్నారు. 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు నా తండ్రిని కూర్చొని దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. ముందే చెప్పారు కదా ఇస్సాకు గారు, నాయన నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నాకు మృదు నొందే దినములు దగ్గర పడి అని నాకు తెలిసిందని చెప్పారు కదండి. అదే ఆలోచన చేస్తున్నారు ఏసావు గారు కూడా. నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, నా తండ్రి చనిపోయిన తర్వాత నా తమ్ముడైన యాకోబుని నేను చంపుతానని అనుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను. ఏం చెప్తుందండి? ఇదిగో నీ అన్న అయిన ఏసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడికి లాబానొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటినన్నింటిని అతను మరచు వరకు లాబానొద్ద కొన్నాళ్ళు ఉండుము. ఏం చెప్తుందండి? దేవుడి ఆలోచన నెరవేర్చింది, దేవుడి సంకల్పాన్ని నెరవేర్చింది. దేవుడి ఆలోచనలో ఉండి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం సుమారుగా చెప్పిన మాటలను గుర్తుంచుకుని పిల్లల పట్ల దేవుడు ఏ రీతిగా ఆలోచన చేశారో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందండి. ఆ రోజే కానీ చిన్నవాడు పెద్దవాడికి దాసుడు అవుతాడు అన్న మాట యెహోవా దేవుడు చెప్పినట్లయితే రిబ్కా ఆ రీతిగా చేసేది కాదు పాపం. అదే కదండి దేవుడి సంకల్పాన్ని అనుసరించిన దేవుడి ఏర్పాటు. ఆ రీతిగా రిబ్కా గారు దేవుడి సంకల్పాన్ని నెరవేర్చారే కానీ ఇందులో తప్పు ఉందని ద్వేషించిందని మనం అనడానికి మనం ఏమాత్రం వారమండి? చెప్తున్నారు కదా పౌలు గారు, క్లారిటీ ఇచ్చేశారు కదా రిబ్కా రోజు ఎందుకు చేసిందనని. దేవుని సంకల్పాన్ని దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుడు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందండి? క్రియల మూలంగా కాక దేవుడు ఉద్దేశము హృదయాలను చూస్తాడు దేవుడు. అలా చూశాడు కాబట్టి యాకోబు గర్భంలో నుంచి యేసు ప్రభుల వారి వంశావళి వచ్చింది, కానీ యేసేపు వంశంలో నుంచి వచ్చిందండి యేసు ప్రభుల వారి వంశావళి? యాకోబు గర్భం నుంచి వచ్చింది. ఆ రోజు దీవెనలు రావాల్సిన అర్హత కూడా ఎవరిది? యాకోబు గారిదే. దేవుడు ఆలోచనలో నెరవేర్చిందే తప్ప ఎంత మాత్రము రిబ్కాలో స్వార్థపూరితమైన ఆలోచన లేదండి. ఈ రీతిగా అనుకుంటున్నాడు ఏసావు గారు, నా తండ్రి గారు ఏమల్లా చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు, అనగా ఇస్సాకు గారు చనిపోవడానికి దగ్గరగా ఉన్నారు. ఈ సమయంలో నేను నా తండ్రిని చంపితే తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. నా తండ్రి చనిపోయిన తర్వాత ఇతని కోపం వస్తుంది కదండి ఎవరికైనా. నా కోపాన్ని నా తమ్ముడి మీద
పగ తీర్చుకుంటానని తనలో తాను ఓదార్చుకుంటున్నాడు. ఈ మాటలు ఎవరు విన్నారండి? రిబ్కా వింది. ఇమ్మీడియట్గా వెళ్ళి యాకోబు గారికి చెప్పింది. 28వ వచనం అండి. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేసింది? మనకు తెలుసు కదా, సిరియా దేశంలో బెతుయేలు ఉన్నాడని. బెతుయేలుకు లాబాను రిబ్కా గారికి ఏమవుతారండి? అన్న. బెతుయేలు పిల్లలు ఎవరండి? లాబాను, రిబ్కా. వాళ్ళు ఎక్కడుంటారు? సిరియా దేశంలో ఉంటారు. నాయన, నీ అన్నయ్యని ఏసావు ఈ రీతిగా ఆలోచన చేస్తున్నాడు. అతని చేతిలో నువ్వు కనబడితే నేను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు సైలెంట్గా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పక్కింటి వాళ్ళ ఇంటికి పారిపోమన్నా అండి? కాదు, ఒక ఆలోచన కూడా చెప్పింది. నా సిరియా దేశంలో నా అన్నయ్య అయిన లాబాను ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని తన సొంత ఆలోచన అండి ఇది. ఏమంటే కుటుంబంలో భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త సొంత డెసిషన్లు తీసుకోవడం వల్లే కదండి గొడవలన్నీ వచ్చేది. ఒక మాట నీ భర్తకు చెప్తే ఏమవుతుంది? సహజీవనం కదా, నీకు తోడుగా ఇచ్చాడు కదా దేవుడు, మరి చెప్పాలా వద్దండి భర్తకి? ఖచ్చితంగా చెప్పింది ఇక్కడ రిబ్కా గారు కూడా. 28వ వచనం అండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, ఒకసారి 46వ వచనం కూడా చూద్దామండి. మరియు రిబ్కా ఇస్సాకుతో తన భర్తతో అంటుంది, హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకరి దాన్ని యాకోబు పెండ్లి చేసుకుని నా బ్రతుకు వల్ల నాకేం ప్రయోజనము? నాయన, యాకోబు గారికి ఏమో వివాహం చేసుకునే వయసు వచ్చింది. ఇక్కడ చూస్తేనేమో అన్యులైన పిల్లలు ఉన్నారు. ఆ అన్యుల్లో హేతు అనే అతను బాగా డెవలప్ అయినట్టున్నాడు. ఆ దేశం మొత్తం హేతు పిల్లలే విస్తరించారు. ఎవరైనా వివాహం చేసుకోవాలన్నా కూడా ఎవరి పిల్లల్ని చేసుకోవాలి? హేతు కుమార్తెలనే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నా బ్రతుకు వల్ల నాకేం ప్రయోజనము? ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు, ఇలా వద్దు. 28వ వచనం మొదటి వచనం అండి. 28వ అధ్యాయం మొదటి వచనం. ఇస్సాకు యాకోబు గారిని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అనే బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాడు. ఏమండి, రిబ్కా గారు సొంత డెసిషన్ తీసుకుందా అండి? యాకోబు గారిని పంపించేటప్పుడు తీసుకోవాలి. భర్తకు చెప్పింది. ఏమండి, భర్తకు చెప్తే గొడవలు అవ్వకుండా సైలెంట్గా అయిపోతుంది. కానీ భర్తకు చెప్పకుండా ఆ నోట ఈ నోట వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి భర్తకు తెలిసి కుటుంబ జీవితం రోడ్డున పడటమే కాకుండా ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది కదా. కుటుంబంలో గొడవలండి ఇవే కదా, చిన్నదో పెద్దదో ఏదైనప్పటికి కూడా భర్తకు చెప్పుకుంటే అయిపోతుంది కదా అంతటితో. కానీ అదే ఆ రోజు కానీ రిబ్కా సొంత నిర్ణయం తీసుకుంటే ఇస్సాకు ఎంత కోపం వస్తుందండి. కానీ రిబ్కా సరైన ఆలోచనలోనే యాకోబు గారిని పంపించింది. తన భర్తకు కూడా చెప్పుకుంది, అసలు కారణం కూడా చెప్పింది. యాకోబు గారికి వివాహ వయసు వచ్చింది, ఎక్కడుండి ఈ రీతిగా చేసేయాలా? నా ప్రాణం అసలే విసిగిపోయింది. ఎందుకు విసిగిపోయిందో కూడా చెప్తాడు మనకి కాస్త ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే. కాబట్టి యాకోబుని ఇక్కడ ఉంచొద్దు. ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పింది? సిరియా దేశానికి వెళ్ళిపోయి అక్కడ నా అన్న ఉన్నాడు కదా లాబాను, అతనికి ఎవరో ఒకళ్ళు పిల్లలు పుట్టే ఉంటారు కదా, అక్కడ తన భార్యను తెచ్చుకోవడానికి పంపించిన ఆయన నీ ఇష్టమైతే అని ఇస్సాకు గారికి చెప్పింది. ఇస్సాకు గారు కూడా పాపం మారు మాట్లాడుకొని పంపించేశారండి. కుటుంబాల్లో ఇస్సాకు గారు కూడా పాపం మారు మాట్లాడుకొని యాకోబు గారిని పంపించేశారండి. ఏమంటే కుటుంబాల్లో ఈ రీతిగా ఆలోచన చేస్తున్నారండి. భర్త ఏమో ఒకళ్ళని చేసుకుంటానంటారు. నేడున్న కుటుంబాల్లో జరిగేవన్నీ ఇదే కదండి. ఇస్సాకు గారు ఏమన్నా నేను అలా కాదు హేతు కుమార్తెలనే చేసుకోవాలని ఇస్సాకు ఏమన్నా పట్టుబట్టాడా అండి? నీ అన్నాని అట్లా చెప్తున్నావా అని ఏమన్నా ఆలోచన చేశాడండి? దేవుడు ఆలోచనలో సాగిపోతున్న వివాహాలన్నీ ఇట్లానే ఉండయండి. ఏమండి, ఎలియాజరు వెళ్ళడం ఏంది, రిబ్కాని తీసుకురావడం ఏంది సైలెంట్గా? ఇస్సాకు కొడుకు చూడలేదు, అబ్రహాం గారు కూడా చూడలేదు, పెళ్లి కొడుకు మొహం పెళ్లి కూతురు చూడలేదు, పెళ్లి కూతురు మొహం పెళ్లి కొడుకు చూడలేదు. ఏమండి, ఎవరు చూడలేదు. దేవుడు ఆలోచనలో దేవుడి కోసం నడిపింపబడింది ఇస్సాకు గారి కోసం రిబ్కా. ఇక్కడ యాకోబు గారి వివాహ విషయంలో ఏం జరుగుతుంది? మరలా యాకోబు గారికి వచ్చే భార్య ఎవరి వంశావళిలో నిలిచిపోయిద్ది? యేసుప్రభుల వారి వంశావళిలో కదా. యేసుప్రభుల వంశావళిలో నిలిచిపోవాలంటే ఎలాంటి స్త్రీని వివాహం చేస్తాడండి దేవుడు ఏరు కోరుకుంటేనే కదా. అదే ఆ రోజు యాకోబు గారి ఆలోచన, యాకోబు గారిని సిరియా దేశానికి పంపించకపోతే, ఇస్సాకు ఒప్పుకోకపోతే, కానీ ఒప్పుకునే రీతిగా చేశాడు దేవుడి సంకల్పం ఉంటే అంతేనండి. వివాహాలు అసలు ఏం అనుకోము, కానీ సడన్గా సెట్ అయిపోతాయి. ఎందుకండి, దేవుడి ఆలోచన ఉంటే అంతే మరి. కానీ భార్య ఒకళ్ళని చేస్తానంటారు, భర్త ఒకళ్ళని చేస్తానంటారు, వీళ్ళ కాదు అత్తమామలు ఇంకొకళ్ళని తీసుకొస్తానంటారు, ఎప్పుడు నీ వైపు వాళ్ళని నా వైపు వాళ్ళని చేసుకోమంటారు. వీళ్ళకి ఇవేం పట్టవు. గర్భాల నుంచి వచ్చిన పిల్లల్ని దేవుల్లో పెంచాలి, దేవుని కోసం పెంచాలి, నేను బ్రతకాలి, నా కుటుంబం పెరగాలి, నేను బ్రతికితేనే కదా, నేను నా భర్త నా పిల్లలు దేవుల్లో ఉంటేనే కదా నా తర్వాత వచ్చేవాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉంటారు. ఇవి ఆలోచనలు ఏం పట్టవండి నేడున్న స్త్రీలకి. ఎంతసేపు మా వాళ్ళని చేసుకోలేదని స్త్రీలు, మా వాళ్ళని చేసుకోలేదని పురుషులు, కట్నం తగ్గిందని, అది తగ్గిందని, ఇది తగ్గిందని, ఇవే కదండి వివాహాలన్నీ. కానీ వీళ్ళ వివాహాలు అసలు ఏమీ లేవండి. ఇస్సాకు గారి వివాహాల్లో అటువంటి ఆలోచన లేదు, యాకోబు గారి వివాహంలో అటువంటి ఆలోచన లేదు.
దేవుని సంకల్పం ప్రకారం అలా జరిగిపోతూ ఉంటున్నాయి అంతే. ఏసావు గారి మనసును కూడా మనకు చెప్తున్నారు. యాకోబు గారి మనసు స్థిరంగా ఉంది, దేవుడి ఆలోచనలో ఉంది, దేవుడు అనుకున్న కోణంలో ఉంది. అందుకే గర్భంలో ఉన్నప్పుడే పిండముగా రూపింపక మునిపే యాకోబు గారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు ఆలోచన నెరవేర్చింది రిబ్కా. అంతేగాని ప్రియమైన దేవుని వారలారా, రిబ్కా మోసం చేయలేదు, పిల్లల్ని ద్వేషించలేదు, యాకోబుని ప్రేమించి ఏసావుని ద్వేషించలేదండి. ఇప్పటి వరకు సమాజానికి ఎలా అర్థమైంది రిబ్కా? ఒక మోసపూరితమైన తల్లిగానే అర్థమైంది. కానీ అలా చేయలేదండి రిబ్కా. రిబ్కాకి అసలు అటువంటి ఆలోచనే లేదు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చింది అంతే. ఏమంటే నీ గర్భాన్ని 2 పిల్లలు పుడతారు, నువ్వే కానీ భక్తురాలవైతే, నీవే కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు అనుకున్న కోణంలో బ్రతుకుతుంటే చిన్ననాటి నుండి చెప్తారు పిల్లలకి. ఏమంటే ఒక కుమారుడు దేవుల్లో ఉండి ఒక కుమారుడు దేవుళ్ళ నుంచి విడిపోతే తప్పెవరదండి? ఆ కుమారుడిదే కదా. చెప్పిన తల్లి తప్పు అవుతుందా అండి? చిన్ననాటి నుండి చెప్తూనే ఉంది. కుమారులదే కదా. తన హృదయాలోచన బట్టి తను వంకర మార్గంలో వెళ్ళాలనుకున్నాడు, కానీ తల్లి చెప్తూనే ఉంది కదా. కానీ ఇక్కడ గర్భంలో పడకముందే ఏసావు మనసు, యాకోబు మనసు, ఇద్దరి మనసు తెలుసు దేవుడికి. కానీ దేవుడు యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్న రీతిగానే రిబ్కా గారు యాకోబుని పట్ల ఆలోచన కలిగి ఉందే కానీ యాకోబు పట్ల ఎక్కువ ప్రేమ చూసి స్వార్థపూరితమైన ఆలోచన కాదండి. కానీ నేడున్న తల్లులకు ఉండిద్దండి స్వార్థపూరితమైన ఆలోచన ఎక్కువ మాట్లాడాలంటే. ఆదికాండం 26వ అధ్యాయము 34వ వచనమండి. ఇప్పటి వరకు యాకోబు గారి మనసు స్థిరంగా ఉంది, అందుకే నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. యేసుప్రభుల వారి వంశావళిలో నిలిచిపోయే రీతిగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా ఆలోచనలో నడిపించింది నా కుమార్తె అయిన రిబ్కా అని దేవుడు రిబ్కా గురించి తెలియజేశారు. యాకోబు గారి గురించి కూడా మనకి కొన్ని మాటలు తెలియజేశారు. రిబ్కాకు ఇంకో కుమారుడు కూడా ఉన్నారు కదండి, ఏసావు మనసును చెప్తున్నారు మనకి. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలేను కుమార్తెయగు బాసెమాతును పెండ్ల చేసుకొనిను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. ఏమండి, కనాను దేశంలోనే స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఏసావు. రిబ్కాకి మనసు వేదన కలిగిందండి. అప్పటి వరకు అసలు ఎటువంటి బాధ లేదండి రిబ్కాకి. ఒక అత్త లేదు, ఒక ఆడపడుచు లేదు, ఒక మామ లేడు. ఏమండి, ఏంటండి ఈ రీతిగా ఉంది అసలు రిబ్కా జీవితం? అసలు ఎటువంటి ఆలోచన లేదు, భర్తకు పోరుగా లేదు రిబ్కా. ఏమండి, ఎక్కడన్నా భర్తను విసిగించిన స్త్రీగా ఉందండి రిబ్కా? ఎక్కడా ఉండదు పాపం రిబ్కా గారు. అసలు వాళ్ళ ఫ్యామిలీనో గొడవలు అవ్వట్లేదండి. నిజంగా భార్య ఎంత తగ్గించుకుని ఉండకపోతే గొడవలు అవ్వట్లేదండి రిబ్కా గారు, నిజంగా ఆలోచన చేస్తే. కానీ ఎవరి వల్ల బాధపడిందండి రిబ్కా? తన ఏసావు వల్ల మనోవేదన. ఏమండి, మనోవేదన అసలు ఎవరు తీర్చలేరండి. మనిషి ఉన్నంత కాలం మనోవేదన ఉంటానే ఉండేది కదా. కానీ ఇక్కడ మనోవేదన ఎందుకు వచ్చింది? తన కోడళ్ళ వల్ల కలిగింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే కోడళ్ళకు ముందు ఎవరున్నారు? కొడుకు. ఏమండి, కొడుకు వివాహం చేసినప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోవద్దండి, ఆలోచన చేయొద్దండి. 28వ అధ్యాయం 8వ వచనమండి. ఏడవ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాను. తల్లిదండ్రులు చెప్పారు, నాయన నువ్వు లాబాన్ దగ్గరికి వెళ్ళు, సిరియా దేశం వెళ్ళు, అక్కడ లాబాను కుమార్తెను పెళ్లి చేసుకోమని తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు. అక్కడ ఆయన అక్కడ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇప్పుడు ఏసావు గురించి చెప్తున్నారు మనకి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు. ఏసావు తెలుసుకున్నప్పుడు ఏసావుకు తెలిసింది కదా, ఎందుకు నా తమ్ముడు సడన్గా వెళ్ళిపోయాడని ఆలోచన చేస్తాడు కదా. ఏసావుకు తెలిసింది ఈ రీతిగా వెళ్ళిపోయాడని. 8వ వచనం అండి. ఇదిగాక అప్పటికే ఏసావు గారికి 2 భార్యలు ఉన్నారు. చదివాం కదండి 34వ వచనంలో. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలతును కూడా పెండ్లి చేసుకొనెను. ఏమండి, వివాహం చేసుకునేటప్పుడు చక్కగా తల్లిదండ్రులకు చెప్పుకుని తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం చేసుకోవద్దండి. ఏసావు అలా చెప్పకుండా వివాహం చేసుకుని తల్లిదండ్రులకు మనోవేదన కలుగజేసి, ఏమండి, క్రైస్తవ జీవితంలో ఆత్మీయలో ఎదుగుతున్న కుటుంబాలలోకి అసలు దేవుడంటే ఎరుగని దేవుడంటే తెలియని స్త్రీలు వస్తే ఎట్లా ఉంటుందండి? నిజంగా బ్రతుకుతున్న వారి జీవితంలోకి అండి. నామకార్థపు క్రైస్తవుల జీవితాలకి ఏం అర్థం కాదండి. వాళ్ళకి సండే వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, కూర్చున్నామా, పడుకున్నామా, ఇదే కాన్సెప్ట్ నడుస్తుంటే వాళ్ళకి అన్నిలకి పెద్ద తేడా ఏం కనిపించట్లేదండి. కానీ నిజంగా బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలి, చావైనా ఏదైనా దేవుల్లోనే వెతకాలి, మా ఆత్మీయతను దేవునిలో కాపాడుకోవాలి అని బ్రతుకుతున్న కుటుంబమే
ఇస్సాకు రిబ్కాల కుటుంబం. మరి అలాంటి కుటుంబంలోనికి హేతు కుమార్తెలు అన్యులైన స్త్రీలు వస్తే ఎంత బాధపడతారండి, ఎంత ఇదిగా ఉంటుందండి ఆ జీవితం. మనోవేదన కాక మరి ఏమొస్తుందండి అప్పుడు? మనోవేదన ఏమైనా బంగారం కోసం వచ్చిందండి రిబ్కాకి? ఏమైనా ఆస్తులు సరిగా లేవని వచ్చిందండి? అసలు కరువు వచ్చినప్పుడు కూడా బాధపడలేదు కదండి రిబ్కా. ఒక అన్యులైన వాళ్ళు కోడలుగా వచ్చినప్పుడు రిబ్కా మనోవేదనకు గురైంది. 46వ వచనమండి. రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తె వల్ల నా ప్రాణం విసికింది. హేతు కుమార్తెలు ఏమయ్యారు? ఏమకి ఇప్పుడు కోడళ్ళు అయ్యారు. ఏసావుకి సరైన ఒక నిర్దిష్టమైన మనసు, ఒక స్థిరమైన మనసు ఉన్నట్లుగా కనిపించట్లా. సామాన్యమైన విషయాల్లోనే ఈయన ఈ రీతిగా డెసిషన్స్ తీసుకుంటే మరి దేవుడు వంశావళిలో నిలిచిపోవాలంటే మరి ఎంత స్థిరంగా ఉండాలండి? హృదయం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలండి? హృదయంలో డెసిషన్ తీసుకుంటే మరలా అటు ఇటుగా ఉండకూడదు కదా. భార్య చెప్పిందని, భర్త చెప్పాడని, అత్తమామలు చెప్పారని, అక్క చెల్లెళ్ళు చెప్పారని, రక్త సంబంధాలు చెప్పారని దేవుడిని వదిలేస్తానంటే నేను దేవుడిని సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మొచ్చు నీ మాటలకి, అయ్యో ఎంత అమాయకుడు, ఎంత నమ్మకంగా ఉంటాడు, ఎంత యథార్థంగా ఉంటాడని. కానీ నీ లోపల హృదయం కనిపించదు కదా. కానీ హృదయాలను ఆలోచన చేసేది ఎవరు? దేవుడే. అందుకే దేవుడు ముందుగానే యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు. యాకోబుని సెలెక్ట్ చేసుకున్నాడు అన్న సీక్రెట్ ఎవరికి చెప్పాడు? రిబ్కా గారికి చెప్పాడు. రిబ్కా గారు క్రియల్లో కనపరిచింది. అంతే తప్ప రిబ్కా గారికి యాకోబు గారంటే ఇష్టము, ఏసావు అంటే ద్వేషము అటువంటి ఆలోచన ఏం లేదండి. దేవుడు అనుకున్న కోణంలో దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చింది. నేటి తరంలో విశ్వాసం జీవితంలో యేసు వైపు కొనసాగిస్తూ బ్రతుకుతున్న క్రైస్తవులారా, దేవుని త్యాగాన్ని తెలుసుకున్న మనము ఎంతవరకు దేవుల్లో బ్రతుకుతున్నామండి? భక్తుల పేర్లు పెట్టుకుని భక్తులకు అపకీర్తి తెచ్చేటట్లే బ్రతుకుతున్నాం. కానీ క్రైస్తవులమని దేవుని దగ్గరికి వెళ్ళి మరలా సోమవారం నుంచి శనివారం వరకు దేవుని నామాన్ని అపవిత్రపరిచేటట్లే బ్రతుకుతున్నాం. కానీ ఒక రిబ్కా లాంటి మంచి ఆలోచన కలిగి బ్రతుకుతున్నారా అండి క్రైస్తవులు అనేవాళ్ళు? అలా బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు కదా. రిబ్కా గారి పేరు, తల్లిదండ్రులు, గోత్రము, ఊరి పేరు, దేవునిలోనికి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత తన ఆత్మీయ స్థితిని ఏ రీతిగా కాపాడుకుంది, తన గర్భాన ఏ పిల్లలు పుట్టారు, ఏ పిల్లల వల్ల ఏ రీతిగా బాధపడింది, ఇవన్నీ తెలియజేశాడు కదండి దేవుడు. వీటన్నిటినీ తెలియజేసే క్రమంలో రిబ్కా గారు మాత్రం ఏమాత్రం దేవునికి ఎక్కడా దూరం అయిపోలేదండి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా రిబ్కా గారిని బట్టి మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడండి దేవుడు. రిబ్కా అనే పేరుకు అర్థానికి తగినట్లుగానే తన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దేవునితో ముడివేసుకున్న స్త్రీనే రిబ్కా. పేరుకు తగిన అర్థవంతం ఏ రీతిగా ఉందో తన బ్రతుకును కూడా అంతే అర్థవంతంగా మలుచుకుంది దేవునిలో. మనం శారా, రిబ్కా, రాహేలు పేర్లన్నీ ఇవే కదండి. పేర్లను బట్టి చెప్పేయచ్చు వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళని. మరి దేవుడు పేర్లను చూస్తున్నాడండి, ఇక్కడ హృదయాలను చూస్తున్నాడు కదా. బైబిల్లో ఉన్న భక్తులు పేర్లు పెట్టుకుంటే సరిపోదు, కానీ అలాగా బ్రతకాలని, ఆ రీతిగా ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడే కానీ పేర్లలో ఏముందండి? రిబ్కా గారి పేరు పెట్టుకున్నారు. పేరు ఏ రీతిగా అర్థవంతంగా ఉందో తన జీవితాన్ని కూడా అంతే అర్థవంతంగా దేవునిలో బ్రతికి చూపించింది రిబ్కా. దేవునిలోనికి రాకముందే ఆమెకి ఓర్పు, సహనం, జాలి, దయ అవన్నీ ఉన్నాయి కదండి. బావి దగ్గర నీళ్లు తోడిపోసినప్పుడు ఎన్ని వందల నీళ్లు తోడిపోసిందండి? సుమారుగా 400 బిందెలు నీళ్లు. ఏమంటే ఎక్కుతుంది దిగుతుంది. అదేమన్నా ఊరికి పైనుంచి నీళ్లు ముంచిపోసే చెరువా అండి? అదేమన్నా బావి దిగిపోవాలి ఎక్కి రావాలి, దిగిపోవాలి ఎక్కి రావాలి. ఏమంటే 1-2 సార్లు అండి? 400 సార్లు అంటే ఎవరు పోస్తారండి? తెలియని వ్యక్తికి మరలా ఎలియాజరు ఏమన్నా తెలుసా అండి రిబ్కాకి? తెలియదు. ఓర్పు ఉంది, సహనం ఉంది. పాపం పోనీలే, నోరు లేని జీవులు, ఒంటెలని వాటికి నీరు చేదిపోసింది కదండి. పైగా తర్వాత నీరు పోయి అయిపోయిన తర్వాత ఏమిస్తానండి? ఆతిథ్యం ఇస్తానని ఇంటికి పిలుస్తుందండి. మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది, ఒంటిలో గడ్డి ఉంది, మేత ఉంది, మీరు హ్యాపీగా మా ఇంటి దగ్గర భుజించొద్దు అంటే ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉందా లేదా? ఇప్పటికే నా ఒళ్ళంతా హోనం అయిపోయింది, మరలా ఈ ఇంటికి పిలిస్తే ఎంత పని ఉండిద్దని ఏమైనా ఆలోచన చేసిందండి రిబ్కా? చేయలే. పాపం దేవుళ్ళలోనికి రాకముందే ఈ గుణాలన్నీ కలిగి ఉంది. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఇంకెంత గొప్పగా ఉండిద్దండి. దేవుళ్ళలోనికి రాకముందే తెలియజేశాడు దేవుడు, ఆత్మీయ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయమ్మా, ఇవన్నీ ఓర్చుకుని సహించుకుని బ్రతికితేనే పరదేశం చేరుకోవడానికి మీకు వీలుండిద్దని ముందుగానే తెలియజేశాడు. నేర్చుకుంది మర్చిపోయిందా అండి? ఏమన్నా మళ్ళీ మర్చిపోలే. నేర్చుకున్న దాన్ని నేర్చుకున్నట్లుగానే పాటించింది. దేవుళ్ళలోనికి వచ్చాక కూడా మన ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయని మనమే ఆలోచన చేసుకోవాలండి. అన్యాయపు సిరితో దేవుళ్ళలో స్నేహితులను సంపాదించుకోమని చెప్పాడు దేవుడు. మరి మనం ఎలియాజర్కి హెల్ప్ చేసేటప్పుడు అనగా రిబ్కాని పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళిన అతని పేరే ఎలియాజరు.
ఎలియాజర్ ఒంటెలకి సహాయం చేసేటప్పుడు నాకేమైనా గిఫ్ట్లు ఇస్తాడు, నాకేమైనా బహుమానం ఇస్తాడని హెల్ప్ చేయలేదండి రిబ్కా. ఏమైనా ఆశించిందండి అసలు? ఆయన ఎవరో తెలియదు, అయినప్పటికి కూడా సహాయం చేసింది. మనం ఏమైనా తిరిగి ఏమైనా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారనే సహాయం చేస్తారు కానీ దేవుడు చూస్తాడు, దేవుడు ఆలోచనలో బ్రతకాలి, దేవుడి కోసం అన్యాయపు స్థితితో స్నేహితులను సంపాదించుకోమని మనకు ఒక రూల్ కూడా ఇచ్చాడే, ఒక కట్టడ కూడా ఇచ్చాడే అని దేవుని కోసం ధనాన్ని హెచ్చించి దేవుని కొనుకోణంలో బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతమంది ఉంటారండి? లోకానుసారమైన క్రైస్తవులు కాదు సుమా, సత్యవాక్యాన్ని ఎరిగి దేవుని వాక్యాన్ని రుచి చూసి దేవుని కోసం బ్రతుకుతున్నాం, చావైనా ఏదైనా దేవునిలో ఉంటామని మాట ఇచ్చిన వారు ఎవరుంటారండి? ఉండాలనే దేవుడు తెలియజేస్తున్నాడు. రిటర్న్ గిఫ్ట్ల కోసం ఆశించి హెల్ప్ చేసేవాళ్లే కానీ మరలా మనం వాళ్ళకి సహాయం చేస్తే మరలా తిరిగి సహాయం చేస్తారు అని చేసేవాళ్లే కానీ వదిలేస్తే దేవుడే చూసుకుంటాడులే అని రిప్కాలంటే మనసు ఎవరికి లేదండి. ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా అటువంటి మనసు కలిగి ఉంది కాబట్టి దేవుడే ఛార్జ్ తీసుకుని దేవుడే ఎంటర్ అయ్యి పెళ్లి సంబంధం చూశాడు కదండి రిబ్కాకి. ఇస్సాకు రిబ్కాల వివాహం ఎవరి ఆలోచనలో జరిగిందండి? దేవుడే దిగాడు పెళ్లి పెద్దగా. ఏమండి మరి మన జీవితాల్లో వివాహాల్లో మన కుమారులు మన కుమార్తెల వివాహాల్లో ఎవరుంటున్నారు పెళ్లి పెద్దలుగా? మీకే తెలియాలి. పైకి ఏమంటారండి? దేవుడి దయ వల్ల దేవుడి కృపలో సంబంధం కుదిరిందమ్మా చేస్తున్నామంటారు. ఏమండి లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే నిజంగా దేవుడు కృపతో కుదిరిందండి సంబంధం? లక్షలు చూసుకుని కుదుర్చుకున్నాం సంబంధం. మరి ఇక్కడ రిబ్కా ఇస్సాకు వివాహంలో ఎక్కడన్నా ఒక్క రూపాయి ఉందండి? ఏమండి దేవుడు ఎంటర్ అయ్యి దేవుడు ఛార్జ్ తీసుకుని దేవుడు ఇష్టపడి ఇస్సాకు గారికి రిబ్కా సరి అయిన జత, సరిగా దేవుళ్ళు నడిపించడానికి ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికి సరి అయిన జతని ఇచ్చాడు. దేవుడు గిఫ్ట్ ఇచ్చాడండి ఇస్సాకు గారికి రిబ్కాని. మరి మనం కూడా గిఫ్టే కదా భర్తలకి. మరి భార్యగా ఒక గిఫ్ట్గా ఒక బహుమతిగా ఇంటికి వచ్చి నీవు నీ భర్తను ఎలా ఉంచుకుంటున్నావు, నీ పిల్లల్ని ఎలా ఉంచుకుంటున్నావు? దేవుడు లెక్క అడగడా అండి? ఇష్టం వచ్చినట్లుగా ఉన్నట్టు లేనట్టుగా ఉంటే మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామని భయం లేదండి నేడున్న స్త్రీలకి. కానీ రిబ్కా గారు అయితే సుమారు 50 సంవత్సరాల క్రితం పిల్లలు ఇంకా పుట్టకముందు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేసిన భవిష్యత్తును నెరవేర్చడానికి తహతహలాడుతుంది. ఆ సమయం ఎప్పుడొచ్చిందని ఎంత కాచు కూర్చోకపోతే వివరించడానికి తన భక్తి జీవితంలో దేవుడు ఆలోచన నెరవేర్చడానికి సమయం ఉండిద్దండి. కానీ మనకైతే ఆ కోణంలో అర్థమవ్వలేదండి రిబ్కా. గర్భఫలం కోసం 20 సంవత్సరాలు వెయిట్ చేసిందే కానీ సణిగినట్లు గొణిగినట్లు దేవుని మీద తిరగబడినట్టు ఎక్కడా లేదండి. 20 సంవత్సరాలకి ఇచ్చాడులే ఇవ్వకేం చేస్తాడులే అని కూడా నిర్లక్ష్య ధోరణి ఏం లేదండి. గర్భంలో శిశువులు పెనుగులాడుకుంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుందని దేవుడిని అడగటానికి వెళ్ళింది. కానీ నేడున్న కుటుంబాల్లో పెళ్ళైన వెంటనే పిల్లలు కావాలి, పుట్టంగానే పెద్దోళ్ళు అయిపోవాలి, వివాహాలు చేయాలి, ఉద్యోగాలు రావాలి, వాళ్ళని వేరు పెట్టాలి, మనం వేరుగా ఉండాలి, వాళ్ళ సంపాదన వాళ్ళదే మన సంపాదన. ఇదే కదండి ఎవరి జీవితాల్లో అయినా కూడా. కానీ రిబ్కా జీవితంలో అలా లేదు కదండి. దేవుడి మీద నిందలేసేటట్లు ఏం లేదండి, దేవుడి కోసం బ్రతికినట్లు కనిపిస్తుంది. పిండం నుండి గర్భం నుండి బయటికి వచ్చాక కూడా పిల్లల్ని దేవుని భయంలో, దేవుడి ఆలోచనలో, దేవుడి కట్టడంలో, దేవునికి భయపడే రీతిగా పిల్లల్ని పెంచిందే కానీ పిల్లల్ని దేవునికి దూరం చేసినట్లు మనకి ఎక్కడ కనిపించట్లేదు. దేవుని ఆలోచనను, దేవుడి సంకల్పాన్ని, దేవుడి నెరవేర్పుని దేవుడు అనుకున్న కోణంలో నెరవేర్చిన స్త్రీనే రిబ్కా. దేవుడి సంకల్పాన్నే కదండి నెరవేర్చింది, తన సొంత ఆలోచన ఏమి నెరవేర్చలేదు రిబ్కా గారు. మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదలలో ఎన్నో ఎత్తుపలాలు లోతులు ఉన్నప్పటికి కూడా ఒక రిబ్కా గారిని ఆదర్శంగా పెట్టుకుని రిబ్కా గారు ఏ రీతిగా బ్రతికారో ఆ రీతిగా మనం కూడా బ్రతకాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా, భర్తకు పోరుగా లేకుండా, భర్త ఆత్మీయ జీవితంలో అడ్డంకిగా మారకుండా, సాధువైన స్వభావంతో దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలకు తావివ్వకుండా కుటుంబాన్ని దేవుల్లో నిలబెట్టుకున్న స్త్రీనే రిబ్కా. రిబ్కా గురించి ఏముందిలే, 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు, అలా చేసింది ఇలా చేసింది అని అనుకుంటాం. కానీ ఒక భక్తురాలి పేరు జీవగ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడాలంటే ఎంత గొప్పగా బ్రతకకపోతే దేవుడు రాపిస్తాడండి. మరి నా పేర్లు జీవగ్రంథంలో రాపించడానికి దేవుడు ఏమి రెడీగా లేడు. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితం, మన ఆత్మీయ స్థితిని, మన హృదయాలను అన్నింటినీ పరిశీలన చేస్తాడు, అన్నిటికీ పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నేను నెగ్గితేనే పరదేశం ఇవ్వడానికి, ఆ పరలోక పట్టణంలో ప్రవేశం చేరడానికి, ఆ జీవగ్రంథంలో రాయడానికి ఇష్టపడతాడనమాట. రిబ్కా గురించి ఏముందిలే, పేరు బాగుంది, పిల్లల్ని ఈ రీతిగా అబ్బించింది అనుకుంటే మనం రిబ్కా విషయంలో చాలా పొరపాటు పడినట్లే. కాబట్టి ఏముందిలే అని తీసేయకుండా మన పేర్లు కూడా జీవగ్రంథంలో ఎక్కించుకునేంత గొప్పగా మనం దేవుల్లో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. రిబ్కా గారు కూడా ఆశపడుతున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.